गुरुर्ब्रह्मा गुरुर्विष्णुं गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री सद्गुरुवे नमः। జ్ఞానమజ్ఞానముల మధ్యగ్రాలు నన్ను అన్నపానాలకై అంగలార్చు నన్ను బహుళ తాపత్రయంబుల వడయు నన్ను దుఃఖచితి కింధనంబునై దొరలు నన్ను ఎటులగా చెరవో నీలో నన్నెటుల చేర్చుకుందువో దేవా నేను నీ యందే భారమాని అర్థించు సుందరేయంబళ్ళు నిన్నే వీక్షించు సుందునే తిన్ను కన్ను మలపి చూసిన నీరు పెదలియుచుండ్రు వెలసి కాంచిన నీ కాంతి వెలుగుచుండు వెలసి చూసిన నీ పేర పలుకుచుండు నీవే సకలంబు నీయందు నేను కలను వెడల జాలని పాతాళ వీధులందు శరణేరని ఆకాశ సీమలందు ప్రాకనోపని జలధి గర్భములందు నీవే ఉన్నావు నాయందు నీవు లేవే సాంధ్యరాగంబులందు షష్ఠులందు కిసలయంబుల ఎర్రని ప్రసవములను సానుముల భారటు నది సలిలమందు పరచు నా గుండెలో నిరక్తమును పిండే పోత పోసితి వాలే తపుడమి నన్నో పెట్టు కష్టాలు నే లెక్క పెట్టు నెడల ఏది విశ్రాంతి నీ ధ్యానమే సమాధి ఏది అవధి నీ పూజ అభీష్ట సిద్ధి వేరుగా చందరములేదు వెతుకరాదు
తలములో ప్రకృతి సతిరెక్కలను తలంబ్రాలు చల్లు నగములు గిలేసి నీ మహోన్నతికి మృక్కు లోకాలు నీయుందులేను నీదు పాద సేవకునైననే పనికిరానే ఎరసి కాపాడు మనుట కక్కరకురానే చూడు మీ నన్ననుటకు నోచుకొనలేదే రమ్ము నాలో వసింపు ఆలస్యమేలా రమ్ము నా ఎట్టదుడకు హెమ్ములేలా రేపనున్నది లేనే లేదు లేదు తండ్రి ఓం ఈశ్వర నీవు అనంతుడవు అనుపమానుడవు ఆకాశములే నిండి గాలిములే వ్యాపించి భూమి వలె చరాచర భూతకోడిని మోయితున్నాడు సూర్యుని వలె జగజ్జాలములను తిరిగించుచున్నాడు నీకంటే గనులు కానీ పూజ్యులు కానీ పవిత్రులు కానీ ఎవ్వరూ లేరు ఓ స్వామి నీ మహిమ నీ శక్తి నీ వైశాల్యము నీ లోతు నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవ్వరూ లేరు నీవు సృష్టి స్థితి లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు కలిమిలేములు ఘనాధికములు బంధమోక్షములకు అతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికి ఆధారభూతమై ప్రకాశించుచున్నది ఓ స్వామి నిన్ను నమ్మిన వారు నశించరు నిన్ను ధ్యానించు వారికి దుఃఖములు లేవు నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు మేము పామరులము దీనులము నీవే దిక్కనిన్న భక్తులము మా భారము కన్నధారిని వలె నీపై వేసుకుని మమ్ము మాయ ఎందును పాపముల ఎందును హింసల ఎందును పోనీయక నీ ప్రతిపాదకంపైన మహావిశ్వములను సర్వదా నిలిపి నీ దయను సర్వచేసనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను తీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్మన్ని విధాలా కాపాడి సంరక్షించుము తండ్రి నీవు కరుణాలుడవు దయాళుడవు దీనరక్షకుడవు దేవాది దేవుడవు సచ్చిదానంద స్వరూపుడవు ఈశ్వరుడవు నీకు మా నమస్సులకు గాక నమస్తే 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 నమః సహస్రశీర్షం దేవం నిస్సాక్షం విశ్వసంభవం విశ్వం సద్గురుం దేవమక్షరం పరమం పరం విశ్వతా పరమాన్నిత్యం విశ్వం సద్గురుం హరిం విశ్వమేవేదం పురుషः సద్విశ్వముపజీపతి పతిం విశ్వస్యాత్మే సర్వం స్యాస్యతకం సోమచ్యుతం
उषेन् सा सद्गुरुमहाज्ञेयं विश्वात्मानं परायणम् उषेन् सा सद्गुरुपरञ्ज्योतिरात्मा उषेन् सा सद्गुरुपरः उषेन् सा सद्गुरुपरं ब्रह्मतत्त्वम् उषेन् सा सद्गुरुपरः सद्गुरुपरोद्याप्राध्यानम् उषेन् सा सद्गुरुपरः यच्च किञ्चित् जगत् सर्वं दृश्यते श्रूयते पिबा अन्तर्बहिश्च तत्सर्वं व्याप्यम् उषेन् सा सद्गुरुस्थितः अनन्तमव्ययं कविं समुद्रयन्तं विश्वशम्भवम् पद्मकोशप्रत्येकासहृदयं च यदोमुखः अयो निश्चाविदशान्तेनाभ्यामुपरितिष्ठते ज्वालमालाकुलं भाते विश्वस्यायतनं महत् सन्ततकं शिवाविस्थलं भक्त्याकोशसन्निभम् तस्यान्ते स्वरकं सूक्ष्मं तस्मिन् सर्वं प्रतिष्ठितम् तस्य मध्ये महानद्यर्विश्वाच्यर्विश्वतोमुखः सोग्रभुग्गलसन्तेष्टानाहारमजरः कविः वीर्यगोतमदस्रायैरस्मयैस्तस्य सन्दवः सन्दापयति सन्देहमापादतलमस्तकः तस्य मध्ये वैनिशिखा अग्नियोर्मा व्यवस्थितः तेन गोयदमध्यस्तद्विज्वल्लेकेन भास्वरः नेवारसोऽवत्तन्मे पेताभास्वच्यनोपमा तस्य शिखाया मध्ये श्रेयुषेन् सा सद्गुरुव्यवस्थितः ॐ स ब्रह्मा ॐ स शिव ॐ स हरिश्चन्द्र श्रेयुषेन् सा सद्गुरुपरब्रह्मणोऽक्षरं परमेश्वरात् राजाधिराजाय प्रसविनसाहिने नमो वयं वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः ॐ तद्ब्रह्मा ॐ तद्वायुः ॐ तदात्मा ॐ तत्सत्यम् ॐ तत्सर्वम् ॐ तत्पुरोन्नमः अन्तश्चरति भूतेषु गुहायां विश्वमूर्तिषु त्वं यज्ञस्त्वं वषत्कारस्त्वम् इन्द्रस्त्वं रुद्रस्त्वं विष्णुत्वं ब्रह्मत्वं प्रजापतिः त्वं तदापापो ज्योतिरसंव्रतं ब्रह्मभूर्भुवस्सुवरो ईशानः सर्वविद्यानां ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्म शिवो मे अस्तु सदाशिवो तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरयः देव चक्षुराततं तद्विप्रासो विपञ्चवो जाग्रवान् संसमिष्टते विष्णोर्यत् परमं पदं मृतकं सत्यं परं ब्रह्मपुरुषं कृष्णपिङ्गलम् ऊर्ध्वरेतं विरूपाक्षं विश्वरूपाय वै नमो नमः ॐ विराट्पुरुषाय विद्महे श्री उमर आदेश सद्गुरुस्वरूपाय धीमहि तन्नो श्री उमर आदेश सद्गुरु प्रचोदयात् ॐ विराट्पुरुषाय विद्महे श्री हुष्यन् सा सद्गुरुस्वरूपाय धीमहि तन्नो श्री हुष्यन् सा सद्गुरु प्रचोदयात् ॐ विराट्पुरुषाय विद्महे श्री मोह्यदीन् सद्गुरुस्वरूपाय धीमहि तन्नो श्री
मोह्यतिर्मानुषा सद्गुरु प्रचोदयात् आकाशात् पतितं तोयं यथा गच्छति सागरं सर्वदेव नमस्कारः श्री सद्गुरुमूर्ति प्रतिगच्छति। ओम शांति शांति शांति। సభ్యులంతా కూడా ఎక్కడ వారు అక్కడే నిశ్శబ్దంగా కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. సెల్ ఫోన్స్ అందరూ కూడా స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. సెల్ ఫోన్స్ అన్నీ కూడా స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. అనుభవాలు చెప్పాలనుకున్నారు వేదిక ఎడం భాగంలో కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. भाव में ज्योति भवभयहरणमो जीव मुराममो जानकी कायमो। भाव में ज्योति भवभयहरणमो जीव मुराममो जानकी कायमो। देशमु देशमु तिरुगुटेला देशकुने कृपं देहि दैवमो। भाव में ज्योति भवभयहरणमो जीवमु राममो जानकी कायमो। ఈ సంసారము కోసము కారా ఈ సంసారము కోసము కారా మోసము ఎలా చేసను కుజనల్। భావ మే జ్యోతి భవభయహరణమో జీవము రామమో जानकी कायमो। తనుగనవేమి మనసగనమా తనుగనవేమి మనసగనమా గలుడను కనినను చనవలెనొక పరి। భావ మే జ్యోతి భవభయహరణమో జీవము రామమో जानकी कायमो। తెరువక స్థిరమై పరబ్రహ్మమై తెరువక స్థిరమై పరబ్రహ్మమై పరం జ్యోతియే పరం భగనుమి। భావ మే జ్యోతి భవభయహరణమో జీవము రామమో जानकी कायमो। దేశము దేశము తిరుగుటేలా దేశకునే కృపం దేహి దైవమో। భావ మే జ్యోతి భవభయహరణమో జీవము రామమో जानकी कायमो। ధరనా కైలలి గురువరి నమ్మిన ధరనా కైలలి గురువరి నమ్మిన వరమవియాదిన్ భాష్యపదమిది వరమవియాదిన్ భాష్యపదమిది। భావ మే జ్యోతి భవభయహరణమో జీవము రామమో जानकी कायमो। జీవము రామమో जानकी कायमो। శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తులకు సాష్టాంగ నమస్కారములు. గురువారం సభా కార్యక్రమాన్ని ప్రత్యక్షంగాను పరోక్షంగాను వీక్షిస్తున్నటువంటి 50 మందికి కూడా నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా శ్రీ సాయిబాబా గారు సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు రసస్వరూపి శ్రీమూర్తాత్మైన శక్తి స్వరూపమైన శ్రీ సద్గురుమూర్తికి నా హృదయపూర్వక సాష్టాంగ ప్రణామములు. సభ్యులకు సభ్యులకు నా హృదయపూర్వక నమస్సుమాంజలు.
ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మగా పరిణామం చెందిన తర్వాత తిరిగి 84 లక్షల జడ జన్మలకి పోకుండా ఆ విరాట్టులో స్వామి సన్నిధిలో ఉంటే ఏ విధంగా ఉంటుంది, తిరిగి 84 లక్షల జడ జన్మలకి పోతే ఏ విధంగా ఉంటుంది. మనందరికీ తెలుసు, పుట్టిన ప్రతి జీవి గెట్టక తప్పదు అని. మనందరికీ తెలుసు, మనం చేసేటువంటి పని వలన ఇతరులు నష్టపోతున్నారా, మనం లబ్ధి పొందుతున్నామా? మనం లబ్ధి పొందుతున్నాము అంటే పరోక్షంగా ఇంకొకళ్ళు నష్టపోతూనే ఉంటారు. ఇది నీటి బుడగని తెలుసు, ఎప్పుడో ఒకప్పుడు తప్పమంటుందని తెలుసు. అన్నీ తెలిసి మన మనసు స్వార్థం వైపే పరుగులు తీస్తూ ఉంటుంది. ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలి. నా సంతతి వాళ్ళ సంతతి 7 తరాలకు సరిపడగా సంపాదన ఈయన సంపాదించి వాళ్ళకి ఉంచాలి. తీరా ఉంచితే వాళ్ళందరూ తింటున్నారో లేదో చూడడానికి ఇక్కడ ఈయన ఉంటారా? ఊహ. నేను సంపాదించింది నా మనవలు, ముని మనవలు, వాడ మనవలు తిని సుఖంగా ఉంటారు అనేది అది ఒక భ్రమ. ఇంకా ఉన్నాయి. ఏదో చేస్తే ఇంకేదో అయిపోతుంది, దానివల్ల నేను కుబేరుని అయిపోతాను, దానివల్ల నన్ను సంఘంలో గౌరవిస్తారు అని. ఎంతవరకు గౌరవిస్తారు? ఒక బలహీనుడు తనకంటే బలవంతుడిని చూసి ఎందుకు గౌరవిస్తాడు? తనకి ఏమన్నా అపకారం చేస్తాడేమో అని చెప్పి గౌరవిస్తాడు. భక్తితో గౌరవించాడు, భయంతో గౌరవిస్తున్నాడు. ఆ భయంతో గౌరవించేటువంటి గౌరవం శాశ్వతమా? కాదు. వాడు అలా వెళ్ళగానే ఇటు తిరిగి పక్కన తిట్టుకుంటూ ఉంటారు. కానీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులు రసస్వరూపమైనటువంటి సద్గురు మూర్తి మహామంత్రాన్ని ఉపదేశించి మనలో ఇంతకుముందు నేను చెప్పానే అలాంటి భ్రాంతి జనితమైనటువంటి ఊహలని 10 మంది హర్షించినటువంటి కార్యకలాపాలని వాటి నుంచి మనల్ని దూరంగా ఉంచి మన స్థాయి వరకు, మన ప్రాప్తం వరకు స్వామి ఇచ్చినటువంటి మహామంత్ర ప్రేరణతో మన మనుగడని శాంతిమయం చేసుకోండి అంటుంది ఈ పీఠం, ఈ పీఠాధిపతులను. ఉన్నదానిలో తృప్తి పడితే ఆ వేళ మనసుకి ప్రశాంతంగా ఉండి ఏ కలత లేకుండా హాయిగా నిద్రపడుతుంది. అదే పక్కవాడికి ఉంది నాకు లేదని ఏడుపుతో ఉంటే ఈ ఆలోచనతో నిద్ర రాదు, తద్వారా అనారోగ్యం సంప్రాపింపబడుతుంది. యద్భావం తద్భవతి. స్వామి చెబుతూ ఉంటారు, ఎవరు చేసినటువంటి కర్మని వాళ్ళే అనుభవించాలి బాబు. వాళ్ళు అనుభవించడానికి ఈ పొడవ మీద పుట్టారు, ఈ పొడవ మీద ఉద్భవించారు. ఆ కర్మని ప్రక్షాళన చేసుకోవాలి. ఆ ప్రక్షాళన చేసుకోవడానికి పీఠాధిపతిగా ఈ పీఠంలో ఉన్నటువంటి పీఠాధిపతులు అవతరించారు. కాబట్టి నేను ఇచ్చినటువంటి మహామంత్ర ప్రబోధంతో అది ప్రక్షాళన చేసుకుంటూ తిరిగి
అటువంటి కార్యక్రమాలకి మనసుని ఉరుగొల్పకుండా నేను ఈ మహామంత్రాన్ని మీకు ఉపదేశిస్తున్నాను. ఆ మహామంత్ర ప్రేరణ వలన మీరు వాటికి దూరంగా ఉండి నిత్యం మహామంత్రం గనక మననం చేసుకుంటే సద్లక్షణాలు అలవడడానికి అవకాశం ఉంది. ఎలా అలవడుతుంది? ఈ మహామంత్ర ఉచ్చారణతో మనలో ఉండేటువంటి రక్త కణాలలో అభౌతికమైనటువంటి మార్పులు వచ్చి మన మనసును నియంత్రించి, మన ప్రవర్తనను నియంత్రించి సంఘంలో, సమాజంలో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది సమాజానికి దోహదపడే విధంగా తీర్చిదిద్దడం, తద్వారా శాంతిని నెలకొల్పడం ఈ పీఠాధిపతుల యొక్క అంతర్లీనమైనటువంటి లక్ష్యం. ఎవరైతే పీఠాధిపతుల యొక్క ప్రబోధాలకి ఆకర్షితులై స్వామి అడుగుజాడల్లో నడుస్తారో వారికి ముక్తినివ్వడానికి స్వామి ఎక్కువ మక్కువ చూపిస్తూ ఉంటారు. మనం స్వామి ముందు అతి వినయంగాను నమస్కారాలు పెట్టి స్వామి ముందే మనం సేవ చేస్తున్నట్టు ఉన్నంత మాత్రాన ఆయన గ్రహించక మానరు. కపట సన్యాసుల ముందు, తన తోటి మానవుల ముందు నటించగలమేమో కానీ పరాత్పరుడు ముందు మనం నటించలేము. నేను చేశాను కదా, స్వామి నన్ను ఏమీ అనలేదు కదంటే, ఓహో నేను నీకు ఇచ్చినటువంటి విద్యను, నేను నీకు ఇచ్చినటువంటి చనువును నువ్వు ఇలా ఉపయోగించుకుంటున్నావా, అయ్యో అని స్వామి బాధపడతారు. ఎందుకు? ఏ రోజునైతే మహామంత్రాన్ని ఈ పీఠాధిపతులు ప్రబోధించారో ఆ రోజునే తన సంతతిగా మనల్ని పరిగణించడం జరిగింది. బిడ్డ తప్పు చేస్తే తల్లి ఏ విధంగా మందలిస్తుంది? తల్లి ఎంత మదన పడుతుందో తండ్రిగా ఈ స్వామి కూడా అంతే బాధపడతారు, అంతే మొదలుపడతారు. కొన్ని సందర్భాల్లో నేను చూశాను, ఏం రక్తం పుచ్చుకోనా అని కూడా అడిగారు ఆయన. అంటే నేను చెప్పినట్టు వినలేదు, నీ మార్గాన్ని నువ్వు మార్చుకో అని చెప్పడమే కదా దాని యొక్క అంతరార్థం. కంటికి రెప్పలా కాపాడేటువంటి స్వామి సన్నిధానంలో మనం ఉన్నాం. ఈ స్వామి సన్నిధానంలో మనం ఉన్నంత వరకు అనునిత్యం ఉండాలి అంటే విశ్వాసమే ఏకైక మార్గం. ఏం చేస్తావో స్వామికి నీదే భారం, పాలలోనే ఉంచుతావు, నీళ్ళలోనే ఉంచుతావు, నీ ఇష్టం అని వదిలేస్తే తల్లి తండ్రి ఏ సంగతిని కూడా నీళ్ళలో ముంచరు, పాలల్లో ముంచడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు. చేసేదంతా మన ప్రాప్తం, మనం చేసేటువంటి పనుల మీదే, మన ప్రవర్తన మీదే ఆధారపడి ఉంటుంది. అటువంటి సద్గురుమూర్తి యొక్క చరణాల దగ్గర మనం ఉన్నాం. ఆ చరణాలని విశ్వాసంతో, భక్తితో కొలుస్తున్నంతసేపు దేనికి ఆయన లోటుంచరు. పిరికి మీద కత్తి పెట్టిస్తాడు ఆయన యొక్క శక్తి తెలియడానికి. పెట్టిన కత్తిని పెట్టిన వాడి చేత చేయించేస్తాడు, అది ఆయన శక్తి. పెట్టించకపోతే ఆయన శక్తి మనకి ఎలా చేస్తుంది? ఇది నా గొప్పతనమే అనుకుంటాం. మనం సంపాదిస్తే ఇది మన యొక్క గొప్పతనం అనుకుంటాం. సంపాదించకపోతే కాలం కలిసి రాలేదు, కాలం మీద గెంటేయడం. తినే వాళ్ళకి అదృష్టం లేదంటాం. లేకపోతే ఎవరో ఒకరి మీద గెంటుతాం తప్ప మన అసమ్మతతను మనకు ఒప్పుకోం అక్కడ. కానీ ఏది చేసినా, ఏది ఇచ్చినా స్వామి కృప వలనే అది మనకి లభ్యమవుతోంది. ఈవేళ ఈ ప్రసాదం తిన్నాము అంటే అది స్వామి యొక్క ఆశీస్సు ఉంది కాబట్టి తిన్నాం, లేకపోతే ఏం తింటాం? అటువంటి కరుణామయుడైనటువంటి సద్గురుమూర్తి యొక్క చంద్రుని మీద ఉన్నాం. స్వామి చెప్పేటువంటి భాషలోనూ భావనలోనూ మనం అంతర్లీనంగా ప్రయాణం చేసినట్లయితే అడుగు అడుగున తండ్రై, తల్లై, భగవంతుడై, దేవుడై, బాసిటై అన్నిటా స్వామి నెలకొల్ని కంటికి రెప్పలా కాపాడుతూ మనందరినీ సాహిత్యాన్ని ప్రసాదించవలసిందిగా సద్గురుమూర్తిని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన సద్గురుమూర్తికి నా హృదయపూర్వక నమస్సుమాంజలు. నమస్కారం. సద్గురు ప్రసాదించినటువంటి మహామంత్రం
మనలో ఉన్నటువంటి ఈ భౌతికమైనటువంటి మాలిన్యాలను నిర్మూలించడమే కాకుండా మానసిక మాలిన్యాలను కూడా నిర్మూలించి శాంతిని ప్రసాదించేటటువంటి మహోన్నతమైన మహామంత్రంగా అభివర్ణించారు సాయిబాబా గారికి సభతరఫ కృతజ్ఞతలు. ఇప్పుడు కోమల్ గారు శాతత్వం. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాచార్యుల వారికి సాష్టాంగ నమస్కారములు. సభా సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు శాతత్వంలో మరణము అనే విషయం గురించి స్వామి మనకి ఏం సెలవిచ్చారో తెలుసుకుందాం. మనం చూస్తూ ఉంటాం ఈ సృష్టిలో ఈ జీవ పదార్థంగా ఉన్నటువంటి ప్రతి జన్మ కూడా మరణించటం అనేది మనం చూస్తున్నాం. అయితే సాధారణంగా మరణం అనేది ఏమని మనం అనుకుంటామంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఊపి ఆగిపోయి ఈ కట్టె నేల రాలిపోయినప్పుడు ఆ వ్యక్తి మరణించాడు అని మనం మాట్లాడటం జరుగుతుంటుంది. అయితే ఇది నిజమైన విషయమా కాదా అని మనం ప్రశ్నించుకున్నప్పుడు భగవద్గీతలో చెప్పిన ఉపమానం ప్రకారం ఏంటంటే జీవి ఈ దేహాన్ని వదిలి వేరొక దేహాన్ని ఆశ్రయిస్తాడు అని చెప్పినటువంటి భగవద్గీతలో చెప్పినటువంటి విషయం అయితే నమ్మశక్యంగా లేదు అని స్వామి చెప్తున్నారు. దానికి మనం మాట్లాడుకున్నాం దేహము జీవుడు అనేటువంటి విషయంలో కూడా. ఎందుకంటే ఈ దేహాన్ని మరణించినటువంటి దేహం నాశనం అయిపోతుంది, ఆత్మ శాశ్వతంగా ఉంటుంది, వేరే దేహాన్ని ఆశ్రయిస్తుంది అనేది మనకి. అయితే ఈ క్షయమైపోయినటువంటి దేహం ఇంకొక జీవికి ఏ రకంగా ఆకరమవుతుంది? ఈ దేహాన్ని విడిచిపెట్టినటువంటి జీవి ఆత్మస్వరూపానికి వేరే దేహము అనేది ఎక్కడ ఉంటుంది? దీనికి గ్లాసుల ఉదాహరణ కూడా స్వామి మనకి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎక్కడ ఏ దేహము ఖాళీగా లేదు. కాబట్టి ఒక జీవి ఈ దేహాన్ని విడిచిపెట్టి ఇంకొక దేహాన్ని ఆశ్రయించటం అనేటువంటిది మనకి విమర్శనాత్మకంగా విశ్లేషణాత్మకంగా చూసినట్లయితే అది మనకి సరైన అర్థం స్ఫురించట్లేదు. అయితే మరణం అనగా ఏమి? దేహానికే మరణమా, ఆత్మకు మరణమా? దానికి మనం ఏం చెప్పుకుంటున్నాం? మనం ఈ సృష్టి ఆవిర్భావం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ జీవదేహాలు అనేవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఆవిరాటు నుండి ఆనాడు తెగిపోయి ఆవిర్భవించి మత్స్యాకారం అందగా, అంటే ఆవిరాటు నుండి విడివడిన అణువు ద్వారానే మనం ఈ జీవదేహాలు అనేది ఉత్పన్నమవటం జరిగింది. అయితే ఈ జీవంతో కూడిన దేహం లేకపోతే దేహంతో కూడిన జీవం ఆ ఈశ్వర రసస్వరూపంలో లీనమయ్యే ఆ ఈశ్వర విషయాన్ని గ్రహించి అభాస రూపంగా మారి ఆ సర్వసాక్షిలో లీనమైనప్పుడు మాత్రమే ఆ మానవ జన్మ సార్థక్యం పొందింది అని చెప్పబోతుంది. అయితే అంటే ఏంటి? ముక్తిని పొందడం. మనం సింపుల్గా చెప్పుకోవాలంటే ముక్తిని పొందినప్పుడు దేహం విడిగాను ఆత్మ విడిగాను లేదు, దేహ సహితంగానే జీవి ముక్తిని పొందడం జరుగుతుంది. అంతేగాని దేహం అశాశ్వతమైనది, ఆత్మ శాశ్వతమైనది కాదని మనం శాతత్వంలో తెలుసుకున్నాం. అంటే ఆ రకంగా దేహ సహితంగా జీవి ఆ విరాట్ రూపంలో కలిసిపోయినప్పుడు ఆ మానవ జన్మ సార్థక్యమైనది. ఎందుకంటే 84 లక్షల జడజన్మలను క్షాళనం చేసుకుని ఉత్కృష్టమైన మానవ జన్మగా ఉద్భవించినటువంటి ఈ మానవుడు దేహ సహితంగా అభాస రూపంగా మారి ఆ సర్వసాక్షిలో లీనమయ్యేటప్పుడు అతని యొక్క జన్మ సార్థక్యమైనది అని చెప్పుకుంటున్నాం. అంటే అప్పుడు మరణించినట్లా అతను? అక్కడ మరణం అనే పదం సరిగ్గా లేదన్నారు. అయితే మరణం అనేది ఎవరికి ఉంది? దానికి స్వామి వివరంగా చెప్పారు. ఏ జీవి అయితే ఆకల్పాంతరం వరకు ముక్తిని పొందకుండా, ఏ దేహరూపం పొందకుండా మురిగిపోతుందో ఆ జీవం యొక్క పరిణామమే మరణం అని చెప్తున్నారు స్వామి. ఏ జీవి అయితే ముక్తిని పొందకుండా మురిగిపోతుందో, ఏ దేహరూపం పొందకుండా, ఎలాగా అంటే జన్మలు ఎత్తుతూ ఉంటారు, ముక్తిని పొందకుండా ఉండరు. అంటే అకల్పాంతం వరకు ఆ జీవి తిరుగుతూనే ఉంటుంది. అలాగా అది సృష్టి అంతమంది ఏమవుతుందన్నమాట, అది ఏ దేహరూపము పొందకుండా మురిగిపోతుందటండి. ఆ పరిణామం ఏదైతే ఉందో అదే మరణం అని చెప్తున్నారు. అంతే. దాన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది? మన పీఠంలో సభ్యులు ఎవరికి మరణం అన్నది లేదు. ఇంకా మరణమే ఉంది, మనంతా విరాట్ రూపంలో ఐక్యమవుతాం. అంటే మామూలుగా మనం మాట్లాడుకునేది రెగ్యులర్గా ఆయన చనిపోయారు, వీళ్ళు మరణించారు, వాళ్ళు మరణించారు అనేది వాస్తవం కాదు. అసలు మరణమే కాదు.
ఆ మరణం మరణే. ఏది మరణం అంట? ఏ జీవైతే ఏ దేహరూపము పొందకుండా ఆకల్పంత వరకు ముక్తిని పొందకుండా మురిగిపోతుందో ఆ పరిణామం ఏదైతే ఉందో అదే మరణం అని చెప్తున్నారు. అంతేగాని దేహానికి కానీ ఆత్మకు కానీ విడివిడిగా మరణం అన్నది లేదు. అంటే జీవికే మరణం కానీ దేహానికి మరణం లేదంటున్నారు అక్కడ స్వామి. కాబట్టి ఈ అణువు నుండి విడివైనటువంటి దేహ పదార్థ రూపమైనటువంటి ఈ జీవి ఆ విరాట్ రూపంలో కలుసుకున్నప్పుడు ఆ జన్మ సార్థక్యం అవుతుంది తప్ప మరణించాడు అనేటువంటి మనం మాట్లాడుకునే మాట ఏదైతే ఉందో అది నిజం కాదు. అది మరణమైతే కాదు. ఏ జీవైతే ముక్తిని పొందకుండా సార్థక్యం చెందకుండా ఉండిపోతుందో ఆ జీవి మాత్రమే మరణిస్తుందట. అంతేగాని మరణించారు అంటే సార్థక్యం పొందారు. అది మనం ఏం మాట్లాడుకోవాలన్నమాట. ఇక్కడి నుంచి మన సభ్యులు ఎవరైనా మరణించారని అనగండి, వాళ్ళు సార్థక్యం పొందారు, స్వామిలో లీనమయ్యారు. అది మరణమే కాదు. ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చారో ఆ జన్మస్థానానికి వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు వాళ్ళు మరణించారని మనం అనుకోకూడదు. కాబట్టి మరణం అనేది మనం మాట్లాడుకునే పరిభాష ఏదైతే ఉందో ఆ మరణం అనేది మరణం కాదు. ఆ విరాట్ రూపంలో లీనమయ్యి ఆ సర్వసాక్షిగా లీనమయ్యి అభాస రూపంగా మారి ఆ తేజస్వరూపంలో ఎవరైతే లీనమవుతారో దేహ సహితంగా ఈ దేహంతో పాటుగా వారి జన్మ సార్థక్యం పొందినట్టు. ఏ జీవైతే అకల్పాంతం వరకు ముక్తిని పొందకుండా ఏ దేహరూపం కూడా పొందకుండా మురిగిపోతుందో ఆ మురిగిపోయినటువంటి జీవి అది మరణిస్తుందటండి. అంతే తప్ప ఇంక దీనికి మరణం అనేది లేదని స్వామి చాలా స్పష్టంగా నిక్కచ్చిగా మనకి శాతత్వంలో చెప్పడం జరిగిందండి. దయచేసి అందరూ కూడా ఈ విషయం అర్థం చేసుకోండి. స్వామి దగ్గర మీ దగ్గర సెలవు తీసుకోండి. మరణం యొక్క రహస్యాన్ని అవతారి హుస్సేన్ సద్గురువర్యులు చాలా చక్కగా వివరించడం జరిగింది. అందుచేత ఎవరైతే ఈ అరిషడ్ వర్గాలకి లోబడిపోయి ఆకల్పనంతం వరకు ఆ యొక్క జీవికి ముక్తి లేకుండా చేసుకుంటారో అదే మరణం. అందుచేత అటువంటి విధానంలో ఉండాలంటే సద్గురువును అనుసరించి మహామంత్రం మననం చేసుకుంటూ అరిషడ్ వర్గాలను స్థాయి చేసుకుంటూ సద్గురు యొక్క కృపకు పాత్రలైనటువంటి వారికి మరణం అనేదే లేదు. వారు ఆ యొక్క విరాట్ స్వరూపంలో లీనమవుతారని చాలా చక్కగా వివరించారు. కోమల్ గారికి సభ తరపున కృతజ్ఞత. ఇప్పుడు కణితి ఉమామహేశ్వరి, డాటర్ ఆఫ్ ప్రసాద్. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు సద్గురు సార్వభౌములకు నా హృదయపూర్వక సాష్టాంగ నమస్కారములు. కాలం యొక్క మహత్తరమైన విశేషం చేత స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఆశీర్వాదం చేత ఈరోజు ఇక్కడికి విచ్చేసిన నా ఆత్మబంధువులకు అందరికీ నా నమస్కారములు. ఈరోజు నేను స్వామి యొక్క ఆశీర్వాదం చేత తృప్తికి మార్గము ఆధ్యాత్మికము అనే విషయం గురించి చెప్పబోచున్నాను. సృష్టిలో 84 లక్షల జీవరాశులను స్ఖలనము చేసుకుని ఆవిర్భవించిన జన్మ ఈ మానవ జన్మ. ఈ జన్మను సార్థక్యపరుచుకోవాలి అని అనుకున్నట్లయితే ఈ మానవ జన్మకు ముక్తిని ప్రసాదించే సద్గురు కావాలి. ఎటువంటి సద్గురు కావాలి అంటే ఈ మానవ జన్మకు దిశ నిర్దేశించి మనల్ని సక్రమమైన మార్గంలో నడిపించి ముక్తిని ప్రసాదించే సద్గురు కావాలి. అటువంటి సద్గురువర్యులే శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సద్గురువర్యులు. పూర్వము యోగులను తత్వవేత్తలను సేవించి వారు ప్రబోధించిన విద్యను అభ్యసించి వారు పెట్టే పరీక్షల్లో అర్హత పొంది ఆశ్రమ జీవితం గడిపి ఆశ్రమంలో సాధన చేస్తేనే కానీ వారిలో ఉన్న శక్తి గ్రహించలేకపోయేవారు. కానీ ఈనాడు ఈ పీఠంలో సద్గురుని ఆశ్రయించి మన సంసారపరమైన కార్యక్రమములు నిర్వహించుకొనుచు భౌతికపరమైన సామాజికపరమైన కార్యక్రమములు నిర్వహించుకొనుచు స్వామి సాన్నిధ్యంలో వారు ప్రసాదించిన జ్ఞానంను ఆచరణలో పెట్టగలిగినప్పుడు జ్ఞానంను పొందగలుగుచున్నాము.
అందుచేత జ్ఞానంలో తత్వంలో ప్రతి ఒక్కరూ చదివి అవగాహన చేసుకుని ఆచరించాలి అని స్వామి నిరక్షాసులను కూడా అక్షరాస్యులుగా తీర్చిదిద్దుచున్నారు. ఇందులో ఉన్న మహత్తరమైన శక్తి ప్రతి ఒక్కరూ తెలుసుకోగలిగే అవకాశం కలుగుతుంది. ఎంతో కష్టతరమైన బ్రహ్మ విద్యను సద్గురుమూర్తి తెలుసుకుని మనకు ప్రసాదిస్తున్నప్పుడు ఆయన చెప్పిన బాటలో ప్రయాణం చేయవలసిన బాధ్యత ప్రతి సభ్యుడు, ప్రతి శిష్యుడు, ప్రతి సాధకుని మీద ఉన్నది. అందుచేత ఆ జ్ఞానము తెలుసుకున్నప్పుడు ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా సమతుల్యమైన భావంతో పరిష్కరించుకొనగలిగే శక్తి మనలో కలుగుతుంది. అందులో శాంతి ఉంది, తృప్తి ఉంది. శాంతి, తృప్తి అనే దానిని ఎక్కడా పొందలేము. ఎక్కడైనా కొనుక్కుందామని ప్రయత్నం చేసిన దొరకని మహత్తరమైన వస్తువు. అది కేవలము సొగ్గును ఆశ్రయించే విధానం చేత మాత్రమే పొందగలము. పేదవాడైనా ధనికుడైనా ఎవరైనప్పటికీ శాంతి తృప్తితో జీవించే అవకాశం ఉన్నది. శాంతి తృప్తి ఉన్నప్పుడు ఆరోగ్యం చేత వృద్ధి కాబడుతుంది. తద్వారా సృష్టిలో ఉన్న అనేక రకములైన విషయములను మనం చూసి ఆనందించగలిగే అవకాశం ఉన్నది. మనకున్న దానితో శాంతిగా తృప్తిగా బతకడం తాత్విక చింతన ద్వారా ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక తాత్విక స్వరూపములైన జీవితములను అనుభవించిన వ్యక్తిత్వములకు ధనికుడైనను పేదవాడైనప్పటికీ శాంతి తృప్తితో జీవించాలనే భావము తనలో జీర్ణించుకున్నప్పుడు శాంతి తృప్తికి మించినది ఏది ప్రపంచంలో లేదు అనే స్థాయికి రావడం జరుగుతున్నది. మనకు ఏదైనా కష్టం వచ్చినా, సమస్య వచ్చినా ఆ విషయాన్ని మనం స్వామికి చెప్పి స్వామి యొక్క అమూల్యమైనటువంటి కాలాన్ని వృధా చేస్తున్నాం. మన సమస్యలు స్వామికి చెప్తేనే కానీ పరిష్కరింపబడతాయి అనే భావం నుండి బయటకు రావాలి. మన సమస్యలు అసలు పరిష్కారం కావడం లేదు అంటే మనం మన గ్రామాల్లో జరిగే ఆరాధన కార్యక్రమాలకు హాజరు కావడం లేదని, స్వామి యొక్క ప్రబోధాత్మకమైన విషయం వినడం లేదని, మనం ప్రతిరోజు స్వామి మనకు ప్రసాదించిన తాత్విక సంపద గ్రంథాల్లో ఉన్న విషయం చదవడం లేదని స్పష్టంగా స్వామి మనల్ని చూసిన వెంటనే తెలియబడుతుంది. మనం విధిగా ఆరాధన కార్యక్రమాలకు వెళ్ళిన, స్వామి యొక్క ఉపన్యాసమును వినిన, గ్రంథాల్లో ఉన్న విషయం అర్థం చేసుకుని అందులో ఉన్న విషయంతో మనకున్న సమస్యను విశ్లేషణ చేసుకున్నప్పుడు ఆ సమస్య అక్కడే పరిష్కారం కాబడుతుంది. కాబట్టి మనం ఆ విధంగా ప్రయాణం చేస్తే మనకు అసలు సమస్య రాదు. ఒకవేళ వచ్చిన దాని యొక్క తీవ్రత మనకు తెలియకుండా స్వామి పరిష్కరిస్తారు. ఈ ఆధ్యాత్మిక విద్యను అభ్యసించడం ద్వారా మనం శాంతిగా తృప్తిగా జీవించవచ్చు. తద్వారా స్వామి యొక్క ఆశీర్వాదం కూడా పొందగలుగుచున్నాము. కాబట్టి మనం ఇప్పటి నుండే ఆధ్యాత్మిక విద్యను అభ్యాసం చేసినట్లయితే కష్టం, సమస్య, బాధ ఇవి మనం దరి చేరకుండా స్వామి మనల్ని కాపాడుతూ మన భవిష్యత్తుకి బంగారు బాట వేసి మనల్ని నడిపించడం జరుగుతుంది. అంతేకాకుండా స్వామి ఆశించిన విధంగా మన ఆధ్యాత్మిక సువాసనలు వెదజల్లే పుష్పములుగా మనం తీర్చిదిద్దబడతాము. నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన అఖిలాండ కోటి బ్రహ్మాండ పతి అయిన స్వామికి సాష్టాంగ నమస్కారం తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. వారి తల్లిదండ్రులు వచ్చి నమస్కారం పెట్టుకున్నాం. కణితి ఉమామహేశ్వరి చాలా చక్కటి ప్రసంగం చెప్పింది. శాంతి, తృప్తి ఈ రెండు ఎలా పొందగలమట? మనం ఆరాధనా కార్యక్రమాలకు హాజరవడం ద్వారా, సద్గురువర్యుల చేత రచింపబడిన గ్రంథాలను చదవడం ద్వారా, స్వామి యొక్క ఉపన్యాసాలను వినడం ద్వారా మనకి శాంతి, తృప్తి లభించడమే కాకుండా మనకు ఉన్నటువంటి సమస్యలు, కష్టాలు కూడా పరిష్కారం వాటిలోనే లభిస్తుంది. పడుతుంది చేత గ్రంథంలోనే ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది. ఆ శాతత్వం అనే గ్రంథం ఉంది అంటే మరి అందులో మీకు మానవుడి దగ్గర నుంచి ఆశ్వాసాంతం వరకు ఎన్నో మనకు చాప్టర్స్ ఉన్నాయి. అది ప్రతిరోజు దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యలకి పరిష్కారం అనమాట. మరి ఆ విధంగా ఆ గ్రంథాలను చదవమని చెప్పి అమ్మాయి చక్కగా చెప్పింది. అమ్మాయికి అభినందనలు. అనుభవాలు చెప్పేవారు అన్నారమ్మా. పేటాపు గురుదేవులకు నా రోజు నమస్కారాలు, సభ్యులకు నమస్కారాలు. మనకు సోమవారం అండి. ఇప్పుడు తీసుకుని 10-11 సంవత్సరాలు అవుతుందండి. 10-11 సంవత్సరాలు అవుతుందండి తీసుకుని. అతను ఎక్కువ తాగేవారండి.
ఇలాగ ఐరోజు కొత్తపల్లి నుంచి అన్నవరం కొత్తపల్లి నుంచి మా తోడుకోళ్ళ అమ్మ వచ్చిందండి. ఇలా 5 గారి కోసం చెప్పిందండి. ఇంత క్రితం సోమవారాలు ఎక్కువ చేసేదానండి. చేసి అలా ఏడ్చేదాన్ని కానీ ఏ దేవుడు కూడా కాపాడలేదండి. ఇలాగా స్వామి గారు అంటున్నారు ఒకసారి ఇలా వస్తానంటే నెక్కి తాగేసి వినిపించుకుంటేవారు కదండి. 10 రూపాయలు అప్పు చేసుకునండి. ఆన్లైన్లో అడిగి స్వామి నువ్వు ఎక్కడో పిఠాపురం ఉన్నావంట నాకు తెలియదు తండ్రి, ఇక్కడ ఎవరైనా అప్పు ఇవ్వాలనేసి మనసులో అనుకునండి అప్పు చేసుకుని పిఠాపురం గొల్లపల్లి నుంచి కూడా లేచి నుంచి ఉండేదారని నాకు పిఠాపురం తెలియదండి. తండ్రి అక్కడ రాగలరంటావని అలా స్వామి అంటే వచ్చారండి. పాత బస్ స్టాండ్లో దిగాక అప్పుడు అందరిని అడిగితే చెప్పారండి ఇక్కడికి వచ్చి రావడం జరిగిందండి. అలా బాధలు పడ్డానండి. పాప పెళ్లి చేశానండి. పాపకి భర్త కూడా చనిపోయింది. అయ్యగారు చేయొద్దని చెప్పారు. చాలా కథ అండి ఇది. 2 సంవత్సరాలు అయిందండి నా భర్త పడిపోయారండి. అంటే బండి మేము వద్దంటుండగానే బండి కొన్నారండి. అప్పు చేసి మామూలుగా మొట్టకి కొన్నారండి. కొన్నాక మాకు ఎట్లా లేక మేము స్వామి తండ్రి ఏంటి అన్నీ ఇలా చేసిపోతున్నాడు అనేసి మేము మాట్లాడలేదండి. 1 నెల వ్యాపారం చేసేటండి. ఇంట్లో డబ్బులు పెట్టుకొని 40,000 మా ఆడయ్య ఉన్నాయండి. ఆ డబ్బులు చేసేయండి ఇలా చేస్తుంటే అలా ఏడ్చిపోతుండేదాన్ని అండి. స్వామిగారు వర్షం 3 రోజులు వచ్చారండి. మా అన్నవాడు అమ్మాయి ఏటో కానీ అయ్యగారు వస్తున్నారు. అయ్యగారు హాస్పిటల్లో నడుచుకుని పాప చేసేదండి. స్వామికి తండ్రి అలాగన్నా ప్రసాదించవుతంటే సేవకన్నా నా బిడ్డను ప్రసాదించామని సంతోషపడ్డామండి. మేము అయ్యగారిలో ఫోన్ చేసి రమ్మన్నారండి. మేము అలాగ ఫస్ట్ రోజు వచ్చారండి. పెద్ద వాళ్ళందరూ కూర్చుని ఆస్తి వాళ్ళు అందరూ చుట్టూ కూర్చుని అయ్యగారు కూర్చుని అడుగుతున్నారంటండి. ఏటో అడుగుతున్నారంటండి. నాకు తెలియదండి అడిగేది ఏటో. అమ్మ ఏటో అడుగుతున్నారు అనేసి మేము పరుగు నిలబోతుంటే అయ్యగారు అంటున్నారండి మా హాస్పిటల్లో పాప ఉంది. ఆ పాప తల్లి కానీ పిల్ల కానీ అడిగితే నేను వాళ్ళిద్దరిలోకి ఎవరికొకరికి ఇవ్వాలమ్మా మీకు ఎవరికైనా అంటున్నారండి అయ్యగారు. ఏటమ్మా ఏటో అయ్యగారు ఇస్తానన్నారే అడిగమ్మా మన పరిస్థితి బాగాలేదు కదా అడిగమ్మా అంటున్నానండి. అంటే అడగనమ్మా నువ్వు బాగా తొందరపడతావు స్వామి రాసి పెట్టింది ఎక్కడికి పోదాం నువ్వు తొందరపడతావు పెట్టేదానికి పాప అందండి ఉట్టి ఎప్పుడని అన్నిలాగా అంటుందండి. అంటే మళ్ళీ రోజు కూడా అలాగే వచ్చి అంటున్నారండి. మేము పరుగు మళ్ళీ అయ్యగారి కాడికి వెళ్ళమండి. అయ్యగారు ఇలా చెప్తున్నారండి. అలా 3 రోజులు చెప్పారండి. 3 రోజులు పాపతో చెప్పానండి. 4వ రోజు మధ్యాహ్నం ఇలాగ పడిపోయారనేసి ఇంకొక అతను ఫోన్ చేసాడండి. చెట్లు నరికించి అతను ఫోన్ చేసాడండి. ఫోన్ చేస్తే ప్యాంట్స్ ఆలోచండి ఇలా ఎన్నిసార్లు ఎన్నో బాధలు పడుతున్నాను స్వామి ఉన్నారా నేను రాన్నానండి. మా శనిబాబు తిట్టాడండి. అలా కాదు సోబతుల్లో ఉన్నాడంటే వెళ్దాం రామనేసి అంటే ఇద్దరు పోయామండి. తుని మహామంత్రం చేపించుకుంటా తుని వెళ్ళానండి. ధర్మ హాస్పిటల్లో పడిచారండి. ఎక్కువ తాగేసినారండి. అప్పుడు కూడా అప్పుడు పని చేయలేదండి. ఇంటికి తీసుకొచ్చేసండి. కాకినాడ తీసుకుపోయామండి. స్వామి నువ్వు అన్నావు తండ్రి ఈ పరిస్థితి ఇలాగ వచ్చింది అనేసి తీసుకెళ్ళామండి. కాకినాడ పెద్ద హాస్పిటల్ తీసుకుపోయామండి. తీసుకుపోతే అక్కడ జాయిన్ అయిన తర్వాత అండి నాకు తెలియదండి. కాకినాడ పెద్ద హాస్పిటల్ కూడా తెలదండి. తండ్రి నా పరిస్థితి ఎలాగ వచ్చింది అని స్వామి గారిని తెలుసుకుని కాకినాడ లక్ష్మి గారు కుమారలక్ష్మి గారు ఉన్నారు కదా అని ఫోన్ చేసుకున్నామండి. ఫోన్ చేసుకుంటే లక్ష్మి గారు ఎత్తుకుని మళ్ళీ మాట్లాడలేదండి. మళ్ళీ చేసినాక మళ్ళీ ఎత్తలేదండి. నా పరిస్థితి ఎలా వచ్చింది ధైర్యం చెప్తారు అనుకున్నాను. స్వామి సభ్యులు గారు అనుకునేని మంత్రం చెప్పుకుంటే అక్కడే కూర్చున్నాను. 3 రోజుల నాడు జాయిన్ చేసుకున్నారండి. జాయిన్ చేసుకున్నాక ఒక 20 రోజులు అందరూ కూడా పరీక్షలు చేసినట్టు చేసేవారండి. డాక్టర్ గారు డాక్టర్ గారు వచ్చండి హైదరాబాద్ తీసుకుపోమ్మా అనేసి చెప్పారండి. బాబాయ్ గారు మా పరిస్థితి ఏం బాలేదండి నేను ఉటికిద్దానండి తీసుకెళ్ళానండి. స్వామి వాళ్ళు ఎలా ఉల్లా చూడండి బాబు అంటే ఏమీ లేదు లేకపోతే ఇంటికి తీసుకుపోని కసిరేరండి. కసిరి ఓపికాడికి వెళ్ళండి 6 నెలల కింద కూర్చోబెట్టేసానండి. అక్కడ ఓపికాడికి వెళ్ళి స్వామి డాక్టర్ వేరే తండ్రి నీ ఆశీర్వాదులు నేను ఎక్కడికి తీసుకెళ్ళాను మానవుడా నీ దృష్టిలో నేను ఉంటే నన్ను కరుణించి కాపాడి ఏ డాక్టర్లోనూ కాపాడి నువ్వు ఇక్కడ నిలబెడితేనే కానీ నేను ఎలా నేను పేవేడి డాక్టర్ గారికి తీసుకెళ్ళలేదు తండ్రిని అయ్యగారిని దండం పెట్టుకుని మంత్రం చేసుకుని ఏడ్చేసి ఓపికాని చిక్క వచ్చానండి. ఇంకొక ఆవిడ అందరు నర్సు నాశన డాక్టర్ గారు వస్తారమ్మ అప్పుడు ఆ వార్డులోకి వస్తారు అక్కడ నుంచి నుండు ఆ డాక్టర్ గారిని అడుగు అడిగితేనే చెప్తారు ఎట్లా డాక్టర్ గారికి అలాగే పాపం అనేసి అన్నారండి. మంత్రం చెప్పించుకుంటే అక్కడ అతను నేను కింద కూర్చున్నామండి. అందరూ మంత్రం కూడా తీసుకున్నారండి. కూర్చుంటే అండి ఆ డాక్టర్ గారు వచ్చారండి. బాబాయ్ గారు ఇలాగన్నారు డాక్టర్ గారు చెప్పానండి. చెప్తే అమ్మ పర్వాలేదు ఆ డాక్టర్ గారిని తిట్టారండి. తిట్టి వీళ్ళకి ఏం తెలిసి అనేసి మంచం ఎవరు ఇచ్చేసుకోమన్నారు అని మంచం ఇవ్వమన్నారండి. ఆ వాళ్ళకి వెళ్ళడానికి కింద పట్టుకుని 3వ రోజు ఇచ్చారండి. ఇచ్చాక స్వామి వల్ల 42 రోజులు గడిపానండి. సభ వచ్చిందండి ఈ లోపల. సభ అంటే నేను ఇంటికాడ ఉండబుద్దేదండి. స్వామి తండ్రి నన్ను సభకు దూరం చేయకండి ఆరాధన దూరం చేయకనే దండం పెట్టుకుంటానండి. అలాగే స్వామి దేవులు ఏ అడ్డు రాకుండా నేను రావడం జరుగుతుందండి. ఇక్కడ సేవ చేయకపోయినా మానబాడు కాడ కొన్ని మెతులు కొట్టినట్టు తినేసిపోతానండి. వాలంటరీ ఉంటానండి సభ నాడు.
ఆయన వచ్చానండి కాకినాడ నుంచి. వచ్చి ఇక్కడ చంటిపిల్ల మనవరాలు ఏడ్చేస్తుంటండి, డబ్బులు పారేసుకున్నానండి. అల్లిపోయి ఏడ్చానండి కాకినాడ ఎలాగెళ్ళాలి ఇప్పుడు అనేసి. మన సబ్జులు ఎవరో నాకు స్వామి ఇచ్చారమ్మని వేయమనుకోని బరువుని 100 రూపాయలు ఇచ్చారండి. 100 పట్టుకుని కాకినాడ పోయానండి. పోయి తీసుకొచ్చేసానండి. వాళ్ళు తీసుకొమ్మన్నారండి. అలా సంవత్సరం వాడాలమ్మ నెమ్మదిగా వస్తుంది చెయ్యనేసి అన్నారండి. అన్నాక అలా కాదు మన అయ్యగారు చెప్తే నీకు చెయ్యి వస్తుంది ఎప్పటికన్నా డాక్టర్ కాదు దాయి వెళ్దామని తీసుకొచ్చానండి. మన అయ్యగారు కూడా పర్వాలేదమ్మా చూపించాను డాక్టర్కి అనేసి చెప్పారండి. ఇప్పటికి పడుకుంటే అండి మీద చేయి పైకి లేతుంది, కింద నుంచి పైకి లేపుతలేదండి. స్వామి ఉన్నాడు మనకి, నువ్వు భయపడకు ఎప్పటికన్నా వచ్చేస్తుంది అనేసి చెప్తున్నానండి. అతనికి పడిపోయి ఇప్పుడు 2 సంవత్సరాలండి. ఇలా ఉందంటే స్వామి మా ప్రాణపిస్తులు పెట్టారండి. 5వ దానం చివ తండ్రి అంత జనం కోటాను కోట్లకి ఇవ్వకుండా నాకు తనన్నావా ఇన్ని దానికి మొగదానికి మానవాడు అనేసి నేను అనుకున్నానండి మనసులో. నాకు 6 వరకు వచ్చాడు చదువు. పిల్లలు చెప్పమంటే చెప్పేవారు కదండి, ఎవరు కూడా ఎకరించేవారండి. ఇలా పిచ్చిది అలాగే అనేసి అయినవారండి. దీనికి మీ చిన్న చిన్న బాకీలు ఉంటాయండి, అవి కూడా తెప్పేవారండి. ఇలా పుస్తకం పట్టుకుని బయలుదేరుతున్నారు అనేసి అనేవారండి. ఈ స్వామి కష్టాలన్నీ తీర్చండి, నాకు చదువు కూడా వచ్చినట్టు చేశారండి. రోజు పాలు కట్టుకుని తండ్రి నాకు ఎవరు చెప్తలేదు నువ్వే చెప్పాలి తండ్రి అనేసి పాలకాడ మళ్ళీ దండం పెట్టుకుని మళ్ళీ పుస్తకం తెచ్చిదేనండి. బొత్తిగా రామరే అసలు వచ్చిందండి. మళ్ళీ పుస్తకం అలా 3 నెలలు పాలు కట్టుకుని చక్కగా నష్టం చేసుకోవడం, అయ్యగారిని నడుచుకోవడం అలా చేసుకుంటాడు. స్వామి ఇవ్వాలి వాటికి అక్షరాలు అర్థమవి అర్థమవుతుంటే మా పాప ఇలా భర్త చనిపోయిన పాప చెప్పేదండి. స్వామి దేవాలు ఇప్పుడు ఏ నెత్తినెత్తిగానో ఒక అరగంట సేపు అన్న మా ఆసుపత్రికి చదువుకుంటానండి. గుడించుకుని మా ఆసుపత్రికి చదువుకుని పడుకుంటానండి. పాటలు కూడా నా స్వామి ఇచ్చారండి మా అనుభవుడు, లేదు నేను పాడానండి 10-11 పాటలు చూడకంటే అలా గుర్తుపెట్టి నేర్చుకున్నానండి. స్వామి అన్నగారు పిడవని చెప్తున్నారండి. ఆ అన్నగారు చమదేవాళ్ళు 4 వరాలు ఇచ్చారండి. ఇప్పుడు ఇంకా వస్తారమ్మా అనేసి ఆశపడి ఉన్నాడండి. పెద్దబాబు ఇలాగే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని హైదరాబాద్ తాపిపనికి వెళ్ళాడండి. అక్కడ స్వామిగారు అమ్మ బాబు నీ పెళ్లి 3 మచ్చలనే చూసుకున్నారటండి. అంటే ఏటి బాబు తండ్రి ఏంటి చెప్పలేమనేసి అన్నారటండి అయ్యగారు. స్నానం చేసి అయ్యగారు పొట్టాడు ఈపికి పెట్టేసుకుని వెళ్ళాడటండి పల్లెకి. వచ్చేటప్పుడు వాటిలోంచి వెనకాల పడిపోయింది, ఇంక దూరం దొరుకుంటూ పోయాడంటండి. బుర్ర డట్టు రంగుమంటగా పడ్డదంటండి బాబుకి. ఆ బాబు ఒకటే వచ్చాడండి మా ఇంట్లో. చిన్నబాబు కొంచెం తాగుతాడండి. మంత్రం తీసుకోమనం తీసుకున్నా మారలేదండి, ఇంకాను ఎన్నాళ్ళు అవ్వలేదండి మంత్రం తీసుకుని చిన్నబాబు. పెద్దబాబుని స్వామి అలా రచించాక అమ్మ నాకు స్వామి పిల్లనిపించం పెట్టారు అమ్మ, ఇలా రాత్రి వచ్చేది పొద్దున పడిపోయాను సాయంత్రం పడిపోయాను చెప్పాడండి. బాబు స్వామిలో మయం చూసావా ఎంత మయం ఉందో, మనకు డబ్బు దానవద్దు బాబు స్వామి మనకు డబ్బు దానవను మీరు కూడా నమ్మండి బాబు అనేసి అన్నానండి. పెద్దబాబు ఒకటే మంత్రం తీసుకోలేదండి మా ఇంట్లోనూ. ఇప్పుడు తీసుకుంటాను అంటున్నాడు అండి స్వామి దయ వల్ల. ఇంకా పాప గురించి భూమి గురించి ఉందండి అనుభవం, తర్వాత చెప్పుకుంటాను స్వామి దయ వల్ల. స్వామి వారి యొక్క భర్తను కాపాడిన విధానం, వారి పెద్ద కుమారుని కాపాడిన విధానం అన్నీ కూడా చెప్పి ఆ మహామంత్రం యొక్క విశిష్టత గురించి, చదువు యొక్క విశిష్టత గురించి చాలా చక్కగా చెప్పారు. ఆవిడకి సభ తరపున అభినందనలు. అమ్మా ఎవరమ్మా ఇది అనుభవం ఇచ్చారు? ఇది ఎవరమ్మా? అమ్మా వలపురాలండి. మీది ఎవరండి? అమ్మవారు. మీరు కూర్చోండి, వచ్చే వారం చెప్పి కూర్చోండి. మీరు చదవలేరా? మీరు గోవిందమ్మ గారండి, శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉండలష సద్గురువర్యులకు నా పాదాభివందనములు. నా పేరు కంతి గోవిందమ్మ, మాది నామవరం గ్రామం, పాయకరావుపేట మండలం, విశాఖ జిల్లా. నేను నా భర్త గారు 2000 సంవత్సరంలో ఉగాది నాడు మహామంత్రం తీసుకున్నాము. ఇది 12 సంవత్సరాల నుండి స్వామి మాకు అనేక అనుభవాలు కలగజేస్తారు. అందులో మొదటి అనుభవం, నేను నా 2 అమ్మాయిలు నా భర్తను ఇంటి దగ్గర ఉంచి పుష్కరాలకు వెళ్ళాం. అప్పుడు నా భర్తను తాచుపాము కొట్టడానికి ప్రయత్నించింది. అప్పుడు మా ఆయన గారు స్వామి స్వామి అని తలుచుకున్నారు. అప్పుడు అకస్మాత్తుగా వెనక నుండి ఎవరో వచ్చి కర్ర అందించి రక్షించిన ఆ రోజు మా అందరికీ తెలిసింది ఏమిటంటే కర్ర ఇచ్చినటువంటిది స్వామి అని, ఆ పాము కాటు నుండి రక్షించింది స్వామి అని మాకు అనుభవంలో తెలియబడింది. మా ఆయన గారికి తర్వాత మరలా కిడ్నీ ఫాల్ట్ వచ్చినప్పుడు ఇంట్లో 1 రూపాయి కూడా లేదు. ఆ సమయంలో స్వామివారు హోమియోపతి వాడండి
తగ్గిపోతుంది అని స్వామి ధైర్యం ఇచ్చారు. ఆ విధంగానే వాడాం. తర్వాత నాకు మోకాళ్ళ నొప్పులు వచ్చాయి, అప్పుడు డాక్టర్ని సంప్రదిస్తే ఆపరేషన్ పడుతుంది అన్నారు. ఆ సమయంలో కూడా స్వామి హోమియోపతి మందులు వాడండి, ఆపరేషన్ పడదు అని ధైర్యం చెప్పారు. ఆ విధంగానే హోమియోపతి వాడాం, మోకాళ్ళ నొప్పులు తగ్గాయి. తర్వాత మా వ్యాపారం చాలా దెబ్బతిన్నప్పుడు స్వామివారు మా కళ్ళలోకి దృశ్యంలోకి వచ్చి మీకేం పర్వాలేదని చెప్పి ధైర్యం చెప్పారు. నేను వారం వారం పీఠానికి వచ్చి స్వామి వారిని దర్శించుకున్నప్పుడు మీకేం పర్లేదమ్మా అనే కొండంత ధైర్యం చెప్పేవారు. మేము ఎన్నో ఆశలతో ఎదురు చూస్తాం. అలాగే మా కష్టాలన్నీ కూడా కొంచెం కొంచెంగా తగ్గాయి. ఇప్పుడు పర్వాలేదు. ఎన్ని జన్మలెత్తినా ఇలాంటి స్వామివారిని ఎక్కడ పొందలేము అని నా అనుభవంతో తెలియజేస్తున్నాను. మొన్నే మా అల్లుడి గారు సింగపూర్ వెళ్ళారు. అక్కడ ఉన్న కంపెనీలో జీతాలు తక్కువగా ఉన్నాయని రోజు ఫోన్ చేసేవాడు. ఇప్పుడిప్పుడే జీతాలు పెరుగుతున్నాయి, కంపెనీలో 1 సంవత్సరమే అని అంటున్నారట. మొదటి 2 సంవత్సరాలు అని చెప్పారు, ఇప్పుడేమో ఇలా అంటున్నారు. ఇక స్వామి మీదే తలుచుకుంటూ స్వామి మీదే భారం వేసి ఆ స్వామినే నమ్ముకున్నాం. స్వామికి హృదయపూర్వక నమస్కారం. నమస్కారం పెట్టు. కూర్చోండి. వచ్చేవారం చెప్తారు, వచ్చేవారం చెప్తారు. రండి. స్వామికి నమస్కారం, సభాసభ్యులకి నమస్కారం. మాది తాడేపల్లిగూడెం అండి. గట్టి సూర్యనారాయణ గారు, నా పేరు నాగమణి అండి. నేనండి చెప్పబోయే అనుభవం, నేను మొహిద్దీన్ బాషా గారి దగ్గర మహామంత్రం తీసుకున్నానండి. తీసుకున్న కాడి నుంచి మాకు బాగానే ఉందండి, అన్నీ బాగానే ఉన్నాయండి. మా వారికి ఒంట్లో పోకపోతే హైదరాబాద్లో బైపాస్ సర్జరీ చేశారండి. చేసిన కాడి నుంచి బాగానే ఉంటుందండి. అయితే ఒక విషయం అండి, మా పాపగారు అమ్మాయికి పెళ్లి చూపుల వాళ్ళు వచ్చారండి. పెళ్లి చూపుల వాళ్ళు వస్తే చూసుకున్నారండి, బాగానే ఉంది, అన్నీ బాగానే నచ్చినాయి అన్నారండి. అన్నాక వాళ్ళు వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయాక 4 రోజులకి మళ్ళీ తేడాగా చెప్పారండి. వాళ్ళు తేడాగా చెప్పిన తర్వాత నేను ఇదేంటి స్వామి నచ్చినాయి అన్నారో మళ్ళీ ఇలా తేడా చెప్తున్నారు ఏంటి స్వామి అని నేను మనసులో అనుకుంటూ స్వామిని తలుసుకుంటూ పడుకున్నానండి. పడుకునేసరికి స్వామి దృశ్యంలో వచ్చారండి. సస్యశ్యామలంగా అంతా ఉందండి. ఆ వనంలోనేమో స్వామి కూర్చున్నారండి. కూర్చుంటే స్వామి దగ్గరికి నేను వెళ్ళానండి. దండకారి సత్యవతి గారు వాళ్ళ సిల్లు గారు అమ్మాయి వచ్చి ఎప్పుడు వచ్చారండి నాగమణి గారు అన్నారండి. అంటే ఇప్పుడే వచ్చానండి. అంటే మళ్ళీ స్వామి అక్కడి నుంచి లేచిపోయి ఎదరికెళ్ళి కుర్చీలో కూర్చున్నారండి. అప్పుడు వెంకటరత్నం గారు వచ్చి అమ్మ నాగమణి గారు రండి స్వామి పాదాలు నొక్కండి అన్నారండి. అందరికి నేను స్వామి పాదాలకి నొక్కానండి. నొక్కాక తర్వాత ఇలా దృశ్యం వచ్చిందండి. స్వామి మొహిద్దీన్ బాషా గారు ఉండగా ఆయన పాదాలు నేను మామూలుగానే నొక్కానండి. స్వామి నీ పాదాలు దృశ్యంలో నొక్కించుకున్నావా అనుకున్నానండి. అనుకున్నాక మళ్ళీ కొంతకాలానికి ఆరాధన పెట్టించుకుంటానని మా వారికి వచ్చామండి. వచ్చేసరికి ఆరాధన పెట్టించుకున్నామండి. పాపగారు అమ్మాయి అల్లుడు గారు వచ్చారండి. వచ్చి పాపగారు విషయం చెప్తే అమ్మ మీరు కూడా పెట్టించుకోండి ఆరాధన అన్నారండి. పెట్టించుకోమంటే పెట్టించుకున్నారండి. పాప అంటేనే పాప పెళ్లి కుదిరిపోద్దమ్మా లేకపోతే తీసుకురండి అన్నారండి. అన్నాక తర్వాత ఒక నెల అలా సమస్యగా ఉందండి. మళ్ళీ వాళ్ళే కౌరంపించి మేమే వస్తున్నాం మేము చేసుకుంటాము అని వాళ్ళే వచ్చి అప్పుడు వచ్చారండి. వచ్చాక అప్పుడు అన్నీ కుదిరినాయండి. లేకపోతే స్వామికి ఇచ్చామండి. ఇచ్చిన తర్వాత మ్యారేజ్ అయిపోయిందండి. అన్నీ బాగానే ఉన్నాయండి, అన్నీ సక్రంగానే ఉన్నాయండి స్వామి దయ వల్ల. స్వామి సభాసభ్యులకు నమస్కారం, స్వామికి నమస్కారం, సభాసభ్యులకు నమస్కారం. మా ఇంకోరు ఎవరు ఇక్కడ అనుభవం చెప్పారు?
రండి. మీరు తాడేపల్లిగూడెం వారు వారి అమ్మాయికి వివాహం జరగడంలో స్వామి యొక్క ఆశీర్వాదం ఏ విధంగా జరిగిందనేది చక్కగా వివరించారు. వారికి సర్వార్థం కృతజ్ఞతలు. మృగాలశ సద్గురువులకు నమస్కారములు, సభా సభ్యులకు నా కృతాంజలి. మాది గొల్ల ప్రోగ్రాము. నా పేరు శ్రీరామపురసమ్మ. మా వారికి అండి వీటి మీద ఒక కాయ ఉండేదండి. ఆ రోజు రోజుకి పెరిగిపోయేదండి. అయ్యగారిని కూడా వచ్చి అడిగానండి, మీరు ఏం పర్వాలేదమ్మా ఆపరేషన్ చేయించండి, సరైన డాక్టర్ పెట్టి అని చెప్పారండి. ఆయనకి గుండెట్టండి. దాని మీద డాక్టర్ గారు భయం పడండి, పలుపురోలు భాస్కరరావు డాక్టర్ గారు అలా చెప్పేవారు కాదండి. రోజు రోజుకి ఎదిగేస్తే మేము అడుగుతుంటే అలాగా మాట్లాడకుండా మందులు అలా వేసేవారండి. ఆ తర్వాత స్వామి గారు అని అలాగే బెంగ పెట్టుకునేవాళ్ళు అండి. ఇటు ఆపరేషన్ చేస్తే గుండెట్టు తేడా వస్తుందనండి డాక్టర్ గారు ఆఫ్ చేసేవారండి. ఆ తర్వాత అయ్యగారు అని అలాగా అయ్యగారి దేశంలోనే అలాగా ఉండేదండి. డాక్టర్ గారండి ఆపరేషన్ చేస్తా అన్నారండి. ఇంకా అయ్యగారు ఆధారం మీద నా మనసు అలా పెట్టుకుని అలాగే ఉండేదండి. అయితే అయ్యగారు దయ వల్ల ఎలాగుంటుందో చేసాక కూడా ఎలా ఉంటుందో అని భయం పడ్డారండి భాస్కరరావు గారు. 4 డాక్టర్లు తీసుకొచ్చి పైనుంచి ఆపరేషన్ చేశారండి. అయ్యగారు దయ వల్ల సుఖంగా సంతోషంగా ఉన్నారండి. అందరూ కూడా ఎంతో ఆశ్చర్యం పడిపోయారండి. ఇదంతా స్వామి గారి దయ. నాకు ఎప్పుడు కూడా నాకు స్వామి గారు ఉన్నారని అందరితో నేను అలా చెప్పుకున్నానండి. ఆగస్టులో చేసేయండి, అప్పటి నుంచి ఇప్పుడు చెప్పలేదండి. తర్వాత మొన్న మేలో అండి పెళ్ళికి వెళ్తా అంటే స్కూటర్ ఏదో ఫంక్షన్లో పెట్టండి, ఆ బండి గుండెల మీద పడిపోయిందండి. గుండెస్తున్న నడుచుకుంటే గుండెల మీద పడిపోయిందండి. పడిపోతే ఏందండి ఇంకా అయ్యగారే అలా చేతులు పెట్టారని అందరితో చెప్పుకున్నానండి. అయ్యగారి దగ్గర వల్ల అలాగా ఊపిరి అలాగా కాపాడారండి. అయితే కాళ్ళ మీద మాత్రం ఒక దెబ్బ తగిలండి. ఆ దెబ్బ మానలేదండి. ఇప్పుడు మేలో తగిలిందండి 2 నెలలు బట్టి మానలేదండి. మరి అయ్యగారు అయ్యే వల్ల మానాలని కోరుతున్నానండి. అయ్యగారు ఆశీర్వాదం మాకు ఎప్పుడూ అలా లభించాలని కోరుకుంటున్నానండి. వారి యొక్క అనుభవాన్ని ఆపరేషన్ జరిగినటువంటి విషయంలో స్వామి యొక్క ఆశీర్వాదం ఏ విధంగా పొందారనేటువంటి వివరించారు. వారికి సర్వార్థం కృతజ్ఞతలు. స్వామి యొక్క సందేశాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో వినాల్సిందిగా మనవి. ఆలస్యంగా వచ్చిన వారు కూడా సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ సభాసభ్యులకు సభ్యతలకు పరోక్షంగా అంతర్జాలం ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వివిధ దేశాల్లో ఉన్నటువంటి సభ్యులకు నా హృదయపూర్వక మనస్సునాలు. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక తత్వం మానవత్వమే ఈశ్వరత్వం అనేటువంటి అనుభవపూర్వకమైనటువంటి స్థితిని ప్రసాదించి మనలో ఉండేటువంటి జడత్వాన్ని తొలగించి ఈశ్వర సంగమైనటువంటి శక్తిని అనుభవ రూపంలో నిరూపణ చేసేటువంటి తాత్విక జ్ఞాన స్వరూపమైనటువంటి మార్గము. ఈ యొక్క జ్ఞానము చేత మనలో ఉండేటువంటి జడత్వం తొలగింపబడుతుంది. జడత్వం ఏ విధంగా తొలగింపబడుతుంది, ఈ జడత్వం ఎలాగ మనలో ప్రవేశించిందండి అనే ప్రశ్న మనం విశ్లేషించుకున్నట్లయితే 84 లక్షల జీవరాశులను క్షాళనం చేసుకొచ్చినటువంటి ఈ యొక్క ఆత్మలో ఆయా జీవరాశుల్లో ఆయా దేహాన్ని ఆశ్రయించినటువంటి యొక్క ఆత్మలో
ఆయా రూపాల్లో ఉండేటువంటి ఆ మాలిన్యాలన్నీ ఒకటిగా ఏర్పడి అది మానవ జన్మ వచ్చే సమయంలో పరిణామ రూపంలో ఆ దేహాన్ని ఆశ్రయించినప్పుడు ఆ యొక్క దేహ రూపంలో మానవ రూపంలో ఈ యొక్క ఆత్మలో ఉండేటువంటి మాలిన్యాలు జడ స్వరూపమైనటువంటి భావాలను దేహంపై కలిగించి ఆ దేహంపై మమకారం పెంచి ఆ దేహంపై అరిషడ్ వర్గాల స్వరూపమైనటువంటి శక్తిని ఉత్పన్నం చేసి తద్వారా అది మనసును ప్రభావితం చేసి ఆ మనసు శరీరాన్ని ఆజ్ఞాపించి కార్యరూపం దాల్చి భౌతిక రూపంలో అనేక రకాలైనటువంటి కష్టాలకు బాధలకు తాపత్రయాలకు సమస్యలకు కారణం కాబడేటువంటి స్థితి ఏర్పడుగా జరుగుతుంది. మంచిదే, ఏదైతే ఈ యొక్క మాలిన్యం 84 లక్షల జీవరాశుల యొక్క పరిణామ రూపంగా వచ్చి మానవ జన్మగా ఉన్నటువంటి దేహాన్ని ఆశ్రయించి ఆ యొక్క దేహంపై ఈ యొక్క ఆత్మ యొక్క మాలిన్యాల యొక్క ప్రభావం చేత ఏర్పడినటువంటి అరిషడ్ వర్గాల యొక్క ప్రభావం భౌతిక రూపంలో వచ్చేసరికి శరీరం చేత అది కార్యరూపం దాల్చి ఆయా రకాలైనటువంటి తాపత్రయాల కష్టాలు బాధలు కలగడం చేత మనం ఆ తట్టుకోలేక వాటి నుండి ఉపశమనం పొందడానికి ఒక అతీతమైనటువంటి శక్తిని ఆశ్రయించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఆ మానవాతీతమైనటువంటి శక్తి భగవత్ స్వరూపంగా మన యొక్క భావంలో భావించి మనం ఆ యొక్క మానవాతీతమైనటువంటి శక్తి కలిగినటువంటి వారి దగ్గరికి వెళ్ళి వారి దగ్గర ఆ యొక్క గురువులుగా తాత్వికులుగా యోగులుగా మనం అన్వయింపజేసుకుని వారిని ఆశ్రయించడం జరుగుతుంది. అయితే వారి చేత ప్రబోధింపబడినటువంటి ఆ జ్ఞానాన్ని మనం గ్రహించి తరించినట్లయితే వారిలో ఏ శక్తి అయితే ఆ జ్ఞాన రూపంతో అమోఘమైనటువంటి మౌనమైనటువంటి ఆశీర్వాదాన్ని మనం ప్రసాదిస్తుందో ఆ రూపమైనటువంటి శక్తిని కూడా మనం కూడా జ్ఞాన రూపంలో పొంది తరించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అనుభవపూర్వకమైనటువంటి స్థితి మనకి ఏర్పడుతుంది. కానీ ఆ స్థితికి రావాలి అనేటువంటి ప్రయత్నంలో మనం చేసినప్పుడు మనకు ఆ సద్గురువు చేత ప్రబోధింపబడేటువంటి మహామంత్రి యొక్క శక్తి మనకు అక్కడ ఆశ్రయంగా తెలియబడుతుంది. మహామంత్రము అన్నప్పుడు జగత్తే మంత్రము, మంత్రమే గురుస్వరూపము. జగత్తు మంత్రస్వరూపంగా ఉంది, మంత్రం గురుస్వరూపంగా ఉంది. జగత్తు విద్య అని కొందరు చాటుచుందురు, బ్రహ్మ విద్య అని కొందరు పలుకుచుందురు. ఏదియో విద్య కాదు, నీవు ఎరిగి ఉన్నా. అంటే జగత్తు విద్య కాదు, బ్రహ్మ విద్య కాదు. జగత్తును ఆశ్రయించి బ్రహ్మ ఉన్నాడు, బ్రహ్మను ఆశ్రయించి జగత్తు ఉంది. అంటే జగత్తులో బ్రహ్మస్వరూపము నిండి ఉన్నది. అదే విషయాన్ని ఉపనిషత్తులో కూడా సృష్టివా తదేవాను ప్రావిస్తూ అని చెప్పబడుతుంది. ఏదైతే సృష్టింపబడినటువంటి సృష్టి ఏదైతే ఉందో అందులో ఆ ఈశ్వర సన్నిపోయినటువంటి శక్తి దాగి ఉన్నది. అదే విషయాన్ని భగవద్గీతలో కూడా అనోరణ్య ఆత్మమయ ఈశ్వరాత్మ, ప్రతి అణువు కూడా ఈశ్వర సన్నిపోయినటువంటి శక్తి నిండి ఉన్నది అన్నప్పుడు ఈ సృష్టి అన్నప్పుడు పదార్థ శక్తి మిశ్రితమైనటువంటి అణువు సృష్టి అని చెప్పబడుతుంది. ఈ పదార్థ శక్తి మిశ్రితమైనటువంటి అణువు ఇది వ్యాపనం చెంది ఉత్కృష్టమైనటువంటి ఒక పరిణామ రూపం దాల్చడం చేత ఇది పదార్థ శక్తి మిశ్రితమైనటువంటి స్వరూపంగా ఈ సృష్టి తెలియబడుతుంది. దీంట్లో శక్తి ఏదండి, ఇందులో పదార్థం ఏదండి ఈ సృష్టిలో అనేటువంటి విశ్లేషణ చేసుకున్నట్లయితే పదార్థం అన్నప్పుడు పంచభూతాత్మకమైనటువంటి పదార్థాలు అన్నప్పుడు ఎలిమెంట్స్ అవి 5 నిప్పు, నీరు, గాలి, భూమి, ఆకాశము అనేటువంటి పంచభూతాత్మకమైనటువంటి పదార్థాలు. అందులో నీలైనటువంటి శక్తి పంచభూతాత్మకమైనటువంటి శక్తి. పదార్థ శక్తి మిశ్రితమైనటువంటిది అణువు, అది సృష్టి. ఆ సృష్టి యొక్క అణువు యందు శక్తి అనేటువంటిది పంచభూతాత్మకమైనటువంటి శక్తిగాను, పదార్థమైనటువంటిది నిప్పు, నీరు, గాలి, భూమి, ఆకాశం అనేటువంటి రూపాలుగాను తెలియబడుతుంది. అసలు ఈ ఒక్కొక్క శక్తిని మనం ఒక్కొక్కటి విశ్లేషించుకున్నట్లయితే నీరు అనేటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే అది సామాన్య దృష్టితో చూసినట్లయితే జీవ స్వరూపానికి, జీవరాశికి దాహార్తిని తీర్చి శక్తిని సమకూర్చి మనుగడ సాగించడానికి అత్యంత అవసరమైనటువంటి జీవనాధారమైనటువంటి శక్తి స్వరూపంగా నీరు అనేటువంటి విషయం మనకు తెలియబడుతుంది.
అంచేత నీరు లేకుండా ఏ జీవరాశి ఈ సృష్టిలో జీవించజాలదు. అంటే ఆ నీటి యొక్క శక్తి ఎంత ఉందో మనం గ్రహించగలుగుతున్నాం. సామాన్య దృష్టితో చూసినట్లయితే నీరు చాలా అత్యల్పంగా కనిపిస్తుంది. అతి లోతైనటువంటి దృష్టితో చూసినట్లయితే అది జీవరాశికి ప్రాణాధారంగా జీవనాధారంగా తెలియబడుతుంది. అదేవిధంగా గాలి అనేటువంటి విషయం అది శ్వాస రూపంలో మనకు తెలియబడుతుంది. ఆ గాలి లేకపోయినట్లయితే ఈ జీవరాశి జీవనయానం సాగించడం స్తంభించిపోతుంది, మనుగడ సాగించడం కష్టము. అదే గాలి యొక్క శక్తి మనకు తెలియబడుతుంది. అది మరొక రూపంలో భౌతికవాదంలో శాస్త్రీయబద్ధంగా చూసినట్లయితే నీటి నుండి జల విద్యుత్ పొందగలుగుతున్నాం, గాలి నుండి విద్యుత్ పొందగలుగుతున్నాం. అదేవిధంగా మనం ఇక భూమి అనేటువంటి విషయం మనుగడ రూపంలో అది మనుగడ సాగించేటువంటి గురుత్వాకర్షణ రూపమైనటువంటి శక్తి కలిగి మనుగడ సాగించడానికి అవకాశం మనకు ప్రసాదింపబడింది. ఆ గురుత్వాకర్షణ శక్తి ఆ భూమికి లేకపోయినట్లయితే మనం ఈ సృష్టిలో ఈ యొక్క భూమి మీద మనుగడ సాగించేటువంటి అవకాశం ఉండేది కాదు. అందుకే భూమి యొక్క శక్తి మనకు తెలియబడుతుంది. ఆ భూమిలో ఉన్నటువంటి భౌతికమైనటువంటి శక్తి చూసినట్లయితే మరి భూమిలో అనేక రకాలైనటువంటి పదార్థాలు ఎన్నో ఉన్నాయి. మరి ఇనుము, యురేనియము, అనేక రకాలైనటువంటి పదార్థాలన్నీ, ఇనప ఖనిజాలు, అనేక రకాలైనటువంటి ఈ పదార్థాలు ఎన్నో భూమిలో దాగి ఉన్నాయి. వాటిని మనం వాడుకుంటూ మన సౌకర్యానికి ఉపయోగించుకుంటూ వాటి నుండి శక్తిని పొందగలుగుతున్నాం. ఆ విధంగా భూమి నుండి మనం శక్తిని పొందగలుగుతున్నాం. ఇంకా ఉష్ణము, తేజస్సు అనేటువంటి స్వరూపం, నీరు అనే నిప్పు అనేటువంటి విషయం. ఈ నిప్పు అనేటువంటి విషయం మన యొక్క ఈ సృష్టిలో ఆ సూర్య భగవాన్ యొక్క శక్తి చేత తేజస్సు రూపంగా ప్రకటింపబడి అది మన యొక్క మనుగడకు పగలు రేయి అంటే రాత్రి పగలు అనేటువంటి విషయంగా తెలియబడి మనుగడ సాగించడానికి పగలు మానవుడు జీవనయానం సాగిస్తూ రాత్రి ఆ జీవనయానం సాగించినటువంటి మానవుని యొక్క శరీరంలో అవయవాలను ఆరోగ్యవంతంగా ఉంచడానికి నిద్ర అనేటువంటిది భగవంతుడు ప్రసాదించడం చేత ఆయుష్ రూపంలో మనుగడ సాగించడానికి ఆయా జీవరాశులకు ఆయా రూపాల్లో నిద్ర అనేటువంటిది ప్రసాదించడం జరిగింది. దానికి రాత్రి పగలు అనేటువంటి విషయంగా తెలియపరచబడింది. కాలాల రూపంలో మనకు ఆ యొక్క సూర్య నీరు అనే తేజస్సు అనేటువంటి స్వరూపంగా తెలియబడుతుంది. ఇక ఆకాశం అనేటువంటి విషయం ఇది భగవత్ ఊహకందని జగద్రూపాత్మకమైనటువంటి శక్తిగా ఒక అమోఘమైనటువంటి శక్తి ఈ యొక్క సృష్టిని నడిపిస్తుంది అనేటువంటి భావనతో కూడినటువంటి విషయంగా మనకు నిరూపణ కాబడుతుంది ఆయా మత స్వరూపాలైనటువంటి ధర్మాల్లో మత ప్రవక్తల చేత ప్రబోధింపబడినటువంటి అంశము. ఈ విధంగా నిప్పు, నీరు, గాలి, భూమి, ఆకాశం. మరి ఆకాశం నుండి ఏ శక్తి పొందగలుగుతున్నాం అనేది మనం విశ్లేషించుకున్నట్లయితే మరి మెరుపుల ద్వారా శక్తిని పొందగలుగుతున్నాం, ఆకాశం ద్వారా వర్షం రూపంలో నీటిని పొందగలుగుతున్నాం, ఆకాశం ద్వారా వేడిని పొందగలుగుతున్నాం. ఈ విధంగా వివిధ రకాలైనటువంటి అనేక రకాలైనటువంటి శక్తులన్నీ కూడా ఆకాశం నుండి మనం పొందగలుగుతున్నాం. ఈ విధంగా భౌతికవాదంగా ఉండేటువంటి శాస్త్రీయబద్ధంగా ఉండేటువంటి శక్తులను మనం అనుభవిస్తున్నాం. అదేవిధంగా పంచభూతాత్మకమైనటువంటి శక్తులు ఈ సృష్టిలో నిర్మాణానికి జీవరాశికి కారణభూతంగా ఏ విధంగా ఉన్నాయో మనకు తెలియబడుతున్నాయి. ఈ పంచభూతాత్మకమైన పదార్థాల యొక్క స్వరూపం ఈ సృష్టిలో సమతుల్యత పాటించబట్టి మనం జీవనయానం సాగించగలుగుతున్నాం. ఈ సృష్టిలో జీవరాశి ఇందులో ఏ ఒక్క భూతం, ఏ ఒక్క పదార్థం అది క్షీణించినా, లోపించినా, లేకపోతే వృద్ధి చెందినా తద్వారా ఆ పదార్థం యొక్క శక్తి క్షీణింపబడడం కానీ, వృద్ధి చెందడం కానీ, లోపించడం కానీ జరిగినట్లయితే అప్పుడు ఈ సృష్టిలో ఉండేటువంటి జీవరాశి అంతా కూడా అంతరించిపోయేటువంటి ప్రమాదం ఏర్పడుతుంది. అది పంచభూతాత్మకమైనటువంటి పదార్థాలు, పంచభూతాత్మకమైనటువంటి శక్తి ఈ సృష్టిలో సమతుల్యత పాటించబట్టి ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవరాశి అంతా కూడా జీవనయానం సాగించగలుగుతున్నాయి. అంటే ఈ పంచభూతాత్మకమైన పదార్థ శక్తి మిశ్రితమైనటువంటి ఈ సృష్టి యొక్క నిర్మాణానికి కారణభూతమైనటువంటి శక్తి స్వరూపుడు సృష్టికర్త భగవంతుడు అనేటువంటి విధానంతో మనం ప్రయాణం చేస్తున్నాం.
అందుచేత ఆ మానవాతీతమైనటువంటి ఆ భగవత్ స్వరూపమైనటువంటి ఈ సృష్టి నిర్మాణకర్త అయినటువంటి ఆ భగవంతుని యొక్క జ్ఞానాన్ని పొంది ఆ భగవంతుని దర్శించాలన్నా భగవంతుని యొక్క శక్తిని తెలుసుకొని ధరించాలన్నా మనకు జ్ఞానము అనేటువంటిది అవసరము. అది ఏ జ్ఞానము? సామాన్యమైనటువంటి జ్ఞానము కాదు, తాత్వికమైనటువంటి జ్ఞానము. తను తాను తెలుసుకునేటువంటిదే తాత్వికమైనటువంటి జ్ఞానము. తత్వం అని చెప్తున్నారు. తత్ అంటే అది, త్వం అంటే నీవు. తత్వం అనేటువంటి విషయాన్ని తెలుసుకోగలిగినప్పుడు తన్ను తాను తెలుసుకోగలిగినటువంటిదే జ్ఞానము. అదే తాత్విక జ్ఞానము అని చెప్పబడుతుంది. ఆ తాత్విక జ్ఞానాన్ని మనం అనుసరించి ఆశ్రయించి అది సద్గురు ప్రబోధితమైనటువంటి మార్గంలో ప్రయాణం చేసినట్లయితే, దానికి దశ దిశ నిర్ణయించుకొని మనం ప్రయాణం చేసినట్లయితే మనలో ఉండేటువంటి ఈ 84 లక్షల జీవరాశుల్లో ఆవహించి వచ్చినటువంటి పరిణామ రూపంలో మానవ దేహాన్ని ఆశ్రయించినటువంటి ఈ ఆత్మలో ఏదైతే మాలిన్యం అరిషడ్వర్గాల రూపంలో విస్తరింపబడి ఉందో ఆ యొక్క మాలిన్యం వల్ల కలిగేటువంటి జడభావాల యొక్క శక్తిని నివారించడానికి ఈ యొక్క జ్ఞానస్వరూపమైనటువంటి తాత్విక జ్ఞానస్వరూపమైనటువంటి శక్తి ఉపయోగపడుతుంది. అంటే తాత్విక జ్ఞానస్వరూపమైనటువంటి శక్తి మనలో ఉండేటువంటి జడత్వ స్వరూపమైనటువంటి శక్తిని తొలగించి ఈశ్వర సమీపమైనటువంటి శక్తిని వృద్ధిపరచడం చేత మాలిన్యం అనేటువంటిది ప్రక్షాళన కాబడుతుంది, మాలిన్యం అనేది తొలగింపబడుతుంది. అప్పుడు అది శుద్ధి కాబడుతుంది. ఏదైనా ఒక ప్రదేశంలో మలినం ఉన్నట్లయితే దాన్ని శుభ్రపరచుకున్నట్లయితే ఏ విధంగా అయితే శుభ్రంగా కనిపిస్తుందో, ఏ విధంగా అయితే దేహాన్ని మాలిన్యాలు దేహానికి పట్టినటువంటి మాలిన్యాన్ని శుభ్రపరచుకోవడానికి స్నానం ఆచరిస్తే దేహం యొక్క ఆరోగ్యం ఏ విధంగా మనకు అనుభవ రూపంలో నిరూపణ కాబడుతుందో ఆ విధంగా ఈ మాలిన్యాలు దేహానికి అందినటువంటి ఆ మాలిన్యాలు పరిణామ రూపంలో అందినటువంటి ఆ మాలిన్యాలు అనేవి తొలగింపబడడం చేత తాత్వికమైనటువంటి జ్ఞాన స్వరూపమైనటువంటి శక్తి చేత మనలో ఈ పరిశుద్ధత ఏర్పడుతుంది. అంటే ఆత్మ పరిశుద్ధత చెందగలుగుతుంది. ఆత్మ పరిశుద్ధత చెందినటువంటి ఏదైతే ఉందో అది బ్రహ్మస్వరూపాన్ని దర్శించడానికి అవకాశం అర్హత పొందగలిగేటువంటి స్థాయికి చేర్చబడుతుంది. ఆ స్థితికి వచ్చినప్పుడు మన యొక్క శక్తి మంత్ర రూపంలో, మన యొక్క జ్ఞాన ఎవరిపోయినటువంటి శక్తి మంత్ర రూపంలో వృద్ధి పడుతున్నప్పుడు మంత్రమే జగత్తు, జగత్తే మంత్రము, ఆ మంత్రమే గురుస్వరూపమైనటువంటి శక్తి. ఏదైతే జగత్తు పంచభూతాత్మకంగా ఉందో ఆ పంచభూతాత్మకమైనటువంటి శక్తిని మనలో ఉండేటువంటి పంచభూతాత్మకమైనటువంటి పదార్థాల్లో ఉన్నటువంటి శక్తిని ఈ యొక్క మహామంత్రం ద్వారా వృద్ధిపరచుకోగలిగినట్లయితే జ్ఞానం యొక్క శక్తిని, అప్పుడు మనలో ఈ యొక్క జగత్తే మంత్రము, మంత్రమే గురువు అనేటువంటి స్వరూపం మన యొక్క అనుభవంలో మనకు నిరూపణ కాబడుతుంది. జగత్తే మంత్రం అన్నప్పుడు ఈ పంచభూతాత్మకమైనటువంటి జగత్తు ఏదైతే సృష్టిగా ఉందో ఆ సృష్టిగా ఉండేటువంటి ఆ ప్రతిబింబ స్వరూపంగా ఉన్నటువంటి వాడే మానవుడు. సృష్టి యొక్క ప్రతిబింబమే మానవ స్వరూపము అని చెప్పబడుతుంది. అంటే సృష్టిలో ఏదైతే పంచభూతాలు ఉన్నాయో ఆయా పంచభూతాత్మక పదార్థాలు, ఆయా పంచభూతాత్మకమైనటువంటి శక్తులు మానవుల్లో ఇందులో ఉన్నాయి. అంటే సృష్టి బింబం అనుకుంటే ప్రతిబింబము మానవ రూపము. బింబ ప్రతిబింబ స్వరూపంలో మన అద్దం ముందు నుంచినప్పుడు ఏ విధంగా అయితే కనిపిస్తుందో ఆ అద్దానికి మసి కానీ మాలిన్యం కానీ చూసినట్లయితే మన యొక్క బింబం స్పష్టంగా ప్రతిబింబ స్వరూపంలో కనిపించదో అది తొలగించుకోవడానికి ఆ మాలిన్యాన్ని, ఆ మసిని తొలగించడానికి మనం పరిశుద్ధపరిచినట్లయితే ఆ అద్దాన్ని, అప్పుడు మనకి బింబము ప్రతిబింబ స్వరూపంలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సృష్టి అనేటువంటి ఆ జగత్తు స్వరూపంగా ఉండేటువంటి బింబము ప్రతిబింబ స్వరూపంలో మనకు మానవ రూపంగా స్పష్టత కనిపిస్తుంది. ఆ మసి మాలిన్యం అదే మాయా భ్రాంతి సంకాలు అని చెప్పి వివిధ మతాల్లో తెలియపరచబడుతుంది ఆ మసి ఆ మాలిన్యం గురించి. అదే ఆ మసి ఆ మాలిన్యం మనం తొలగించుకోవడానికే తాత్విక జ్ఞానశక్తి మనకు అవసరము. ఆ తాత్విక జ్ఞానశక్తి
మహామంత్రం యొక్క యోగికమైనటువంటి శక్తి చేత పరిణామం చెందేట్లయితే అది ఒక అమోఘమైనటువంటి అద్భుతమైనటువంటి అభౌతికమైనటువంటి శక్తిగా పరిణామం చెందుతుంది. అప్పుడు మనలో ఈ జగత్తే మంత్రము, మంత్రమే గురువు అనేటువంటి స్వరూపంగా మనకు నిరూపణ కాబడుతుంది. అప్పుడు ఏదైతే నీవు ఆశ్రయించినటువంటి నీ సద్గురువు మంత్రరూపంగా ఆ మంత్రం జగత్ స్వరూపంగా ఉన్నాడు అనేటువంటి విశ్వరూపమైనటువంటి శక్తి గ్రహించి ధరించడానికి అవకాశం ఉంది. అర్జునుడు విశ్వరూప దర్శనం క్షేత్రంలో జరిగినట్టుగా, ప్రవక్త విశ్వరూప దర్శనాన్ని తెలియజేసినట్టుగా, విష్ణు భగవానుడు స్వరూప్ తన యొక్క ఉత్కృష్టమైనటువంటి తేజస్సును ప్రసరింపజేసినట్లుగా ఆ విధంగా మహోన్నతమైనటువంటి తేజస్వరూపమైనటువంటి శక్తిని మంత్రస్వరూపం యొక్క లక్ష్యం చేత దర్శించేటువంటి అవకాశం ఆ యొక్క వ్యక్తి, ఆ యొక్క సాధకుడికి అనుభవ రూపంలో నిరూపణ కాబడుతుంది. అంటే ఈ తత్వం అంతా కూడా అనుభవంపై మోసి ఉన్నటువంటి తత్వము. అంటే దశ దిశ నిర్దేశిస్తూ తాత్వికమైనటువంటి తత్వం నిన్ను నీవు తెలుసుకునేటువంటి జ్ఞాన మార్గంలో నువ్వు ప్రయాణం చేసినట్లయితే నీలోనే దాగి ఉన్నటువంటి అమోఘమైనటువంటి శక్తి, మహామంత్రూపమైనటువంటి శక్తి చేత నీవు అనుసరించి ధరించేటువంటి అనుభవపరమైనటువంటి తాత్విక జ్ఞానము చేత అది వృద్ధి చెంది అభౌతికమైనటువంటి అనుభవపూర్వకమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి శక్తిని తనలో ప్రసరింప చేసుకోవడం చేత తనలో ఉండేటువంటి తన యొక్క ఆత్మే బ్రహ్మస్వరూపము, అది అహం బ్రహ్మస్మి, నేను బ్రహ్మస్వరూపిగా అయితేనే అనేటువంటి విధానంగా తనకు తానుగా నిరూపణ కాబడుతుంది. ఆ విధంగా మనందరిలో దాగి ఉన్నటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి అమోఘమైనటువంటి ఆ యొక్క శక్తి కొన్ని వేల కోట్ల అణుబాంబులు పేలినప్పుడు వెలువడేటువంటి శక్తికి మించి ఉన్నటువంటి శక్తి మానవుల్లో దాగి ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి శక్తి. అది భౌతిక వర్ణానికి ఎంతో దూరంగా ఉంది. కానీ అది మనం ఆలోచించినట్లయితే మానవుల్లో ఉండేటువంటి శక్తి ఏ విధంగా ఉంది అనేటువంటి ఒక భౌతిక విశ్లేషణ చేసినట్లయితే మానవుడు అనేటువంటి స్వరూపం ఒక యంత్ర కర్మాగారము. అనేక రసాయనాలు జీవ రసాయనాలు ఎన్నో మానవుల్లో తయారవుతున్నాయి. ఆ జీవ రసాయనాలన్నింటినీ ఒక కర్మాగారంగా విస్తరింపజేసినట్లయితే ఈ సృష్టిలో ఆ యొక్క జీవ రసాయనాలను తయారు చేయడం సాధ్యం కాదు. మానవ మేధస్సుకి, శాస్త్ర విజ్ఞానానికి కూడా అందనటువంటి అనేక రసాయనాలు మానవుల్లో ప్రతి క్షణం, ప్రతి లిప్త ఉత్పన్నం కాబడుతున్నాయి. అవి తయారు చేయాలి, అది భౌతికంగా ఒక కర్మాగారంగా ఏర్పాటు చేసి తయారు చేయాలి అని సంకల్పించినట్లయితే కొన్ని వేల కోట్ల రూపాయలకు మించి ఇది సాధ్యం కానటువంటి శక్తిగా, మానవ మేధస్సుకి సాధ్యం కానటువంటి శక్తిగా నిరూపణ కాబడుతుంది. అటువంటి అమోఘమైనటువంటి యంత్ర కర్మాగారం మానవుడు. మరి అందులో ఒక అణు విస్ఫోటనం, అణుబాంబు తయారు చేసినప్పుడు వెలువడేటువంటి శక్తి ఎంత ఉందో దానికి మించి కొన్ని వేల కోట్ల శక్తులు మించి ఉన్నటువంటి శక్తి మానవుల్లో ఉండేటువంటి అనేక జీవ రసాయనాల ద్వారా పొందేటువంటి శక్తి నిరూపణ కాబడుతుంది. అంచేత మానవ యంత్ర కర్మాగారంలో ఉండేటువంటి శక్తి మానవ మేధస్సుకి భౌతికంగా యంత్ర కర్మాగారాలు పెట్టి తయారు చేసినా సాధ్యం కానటువంటి ఆ రసాయనాలు మానవుల్లో ఎన్నో నిండి ఉన్నాయి. అవి గ్రహించి తరించాలి అన్నట్లయితే దానికి ఏది మార్గము అన్నప్పుడు ఇది శాస్త్ర విజ్ఞానానికి మించి ఉన్నటువంటి విధానంగా తెలియబడటం చేత ఫిలాసఫీ ఈజ్ ది సైన్సెస్ ఆఫ్ సైన్స్, శాస్త్ర విజ్ఞానానికి మించి ఉన్నటువంటిది ఆధ్యాత్మిక తత్వము. ఆధ్యాత్మిక తాత్విక దృష్టితో ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన దృష్టితో ఆలోచించినట్లయితే, తాత్విక భావనతో ఆలోచించినట్లయితే అప్పుడు మనలో ఉత్పన్నమయ్యేటువంటి అమోఘమైనటువంటి శక్తి గురించి కొద్దిపాటైనా మనం తెలుసుకొని ధరించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఆ విధమైనటువంటి ప్రయత్న రూపమైనటువంటి సాధనా స్వరూపమైనటువంటి జగత్తే మంత్రము, మంత్రమే గురువు అనేటువంటి ఈ స్వరూపంగా ప్రయాణం చేసినప్పుడు తన ముక్తిధామానికి తాను చేరుకునేటువంటి అవకాశం తనకి ఏర్పడుతుంది. అది తెలిసిన సద్గురువు తన తేజము తన శిష్యుని వైపు పెట్టి నిర్మల వికాస రూపమున మాయను చేసి చీకటి తొలగద్రోసి
ఆత్మ తనతో జరుదేరగ మూడు లోకములు వలగొని దేహబంధములు వాయు ముముక్షుని సేయునంతయును. ఆ విధమైనటువంటి ముముక్షత్వాన్ని ప్రసాదించేటువంటి ఉత్కృష్టమైనటువంటి తాత్విక స్వరూపమైనటువంటి అనుభవపూర్వకమైనటువంటి తాత్విక జ్ఞానము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. ఈ అనుభవంలో ధరించేటువంటి విధానంపై మోసి ఉన్నది. ఆ విధమైనటువంటి తాత్విక జ్ఞానాన్ని మనం సద్గురువులను ఆశ్రయించి నిరంతరం వారు ప్రసాదించేటువంటి ఆ మహామంత్రం యొక్క శక్తిని మనం అనుభవించి ధరించడానికి మనం ప్రయత్నం చేస్తే వాటి యొక్క ఫలము వాటి యొక్క ఫలితాలన్నీ కూడా మన అనుభవంలో మనకే నిరూపణ కాబడతాయి. ఈ మనం మహామంత్రం పొందాం కదా, ఫలాలు అనేకం పొందాం, లబ్ధి పొందాం. ఈ మహామంత్రాన్ని మనమే దానికి అధినేతగా అయ్యి మనమే ఉపదేశించినట్లయితే ఏమవుతుంది అనేటువంటి ప్రశ్న కూడా ఈ మనసు ద్వారా మనకు భ్రాంతి ద్వారా మనకు ఏర్పడవచ్చు. లేదా మనగా ఆ ఏదో ఆశ కల్పించుకొని ఏదో లబ్ధి పొందేద్దాం అనేటువంటి భావనలో కూడా మనం వెళ్ళచ్చు. వెళ్ళినట్లయితే కలిగేటువంటి నష్టం అది 7 తరాల వరకు విడిచిపెట్టదు. ఉదాహరణకు ఈ మధ్యకాలం వెలుగులోకి వచ్చినటువంటి విషయం ఉమ్రాలీ షా గారి కాలంలో, అంటే షష్టమ పీఠాధిపతి వారి యొక్క కాలంలో మంత్రోపదేశం పొంది ఆ పొందినటువంటి వ్యక్తిత్వం తానే గురువుగా ప్రకటించుకొని తానే మంత్రోపదేశం చేస్తూ అనేక మందికి ఆనాటి కాలంలో ఒక గురువుగా ప్రకటింపబడి ఆ విధంగా కొంతకాలం జరిగిన తర్వాత ఆ యొక్క కుటుంబం సంతతి కూడా ఈనాటికి అనుకుంటూ వేసి వృత్తి చేసుకుంటూ పూటకి భోజనం గురించి బాధపడుతూ చివరి ఆనం సాగిస్తున్నారు. ఇప్పటికి 3 తరాలు అయింది. ఆ 3 తరాలు ఆ విధంగానే జరుగుతున్నాయి. ఈ రోజునే దర్శనానికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఎవరు ఏంటి అని మన సభ్యులు అడిగినప్పుడు ఉమ్రాలీ గారి కాలంలో ఆ విధంగా వారు మంత్రోపదేశం పొందినటువంటి విషయాన్ని దుర్వినియోగపరుచుకొని వారు ఏదో లబ్ధి పొందేసి ఏదో సాధించేంత విషయంగా వారు ప్రయాణం చేసి వారే గురువుగా ప్రకటించుకున్నారు. ఆనాటి నుండి ఈనాటి వరకు పూట గడవని పరిస్థితిలో వారు ఆ విధమైనటువంటి పేదరికాన్ని అనుభవిస్తూ దౌర్భాగ్య పరిస్థితిలో వారు ప్రయాణం సాగించడం జరుగుతుంది అనేటువంటి విషయం తెలియపరచబడింది. పెద్దాపురం దగ్గర కాండ్రకోట అనేటువంటి గ్రామంలో జరిగినటువంటి సంఘటన పడింది. ఇప్పటి వరకు వారి సంతతి కూడా ఆ విధమైనటువంటి ఆ నష్టాన్ని అనుభవిస్తూనే రావడం జరుగుతుంది. ఈ విధంగా ఆనాటి కాలంలో ఉమ్రాలీ షష్టమ పీఠాధిపతి వారి కాలంలో కొంతమంది సాధనని తమ యొక్క స్వార్థపరమైనటువంటి దృష్టితో ఆలోచించి వారు ఆ విధమైనటువంటి ప్రయాణం సాగించడం చేత ఈనాడు వారి యొక్క కుటుంబాలు, వారి యొక్క సంస్కృతి, వారి యొక్క వంశం నికృష్టమైనటువంటి జీవయాన్ని సాగిస్తూ పూట గడవనటువంటి పరిస్థితుల్లో వారి సంతతి కూడా ఆ విధమైనటువంటి బాధలు అనుభవించడం జరుగుతుంది. అంచేది ఈ మహామంత్రులటువంటి శక్తి ఎంత అమోఘమైనటువంటి ఫలితాన్ని ప్రసాదిస్తుందో దాని దుర్వినియోగపరమైనటువంటి దుర్బుద్ధితో కూడినటువంటి దృష్టితో ఆలోచించినట్లయితే కలిగినటువంటి నష్టం బాగా అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకా మనలో చాలా అమోఘమైనటువంటి శక్తి దాగి ఉన్నది. అడుబాబు మనం అది మంచిగా ఉపయోగించినట్లయితే, సద్బుద్ధితో ఉపయోగించినట్లయితే అది మానవ కళ్యాణానికి ఉపయోగపడుతుంది. ఆ అడుబాపును మనం దుర్బుద్ధితో ఉపయోగించినట్లయితే అది మానవాళి వినాశానికి దారితీస్తుంది. అడుబాబు రూపంలో అసలు అణుశక్తి మన విద్యుత్ రూపంలో అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. ఆ అణుశక్తి బాపు రూపంలో ఉపయోగించినట్లయితే వినాశానికి దారితీస్తుంది. అదేవిధంగా మహామంత్రము అనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆ శక్తి అది అణుశక్తి రూపంగా మనం భావించుకున్నట్లయితే అది మనం సద్బుద్ధితో ఉపయోగించినట్లయితే సత్ఫలితాన్ని ఇస్తుంది. దుర్బుద్ధితో ఉపయోగించినట్లయితే మనకు నాశనానికి దారితీస్తుంది. అంటే ఏది కావాలి ఏది అనేది విషయం మన యొక్క దృష్టితో మనం ఆలోచించుకుని మన యొక్క బుద్ధితో మనం సంస్కరించుకొని మన యొక్క మహామంత్రం ఏ విధంగా ఉండాలి అనేటువంటి లక్ష్యభావం ఉన్నట్లయితే మనం వాటి యొక్క ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. అది భావం తత్వది. మన యొక్క బుద్ధి సరిగా ఉంటే సమస్తం సరిగా సవ్యంగా జరిగేటువంటి అవకాశం ఉంది. మన యొక్క బుద్ధి
దుర్బుద్ధి అయినట్లయితే మనం నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. అంచనా ఈ ప్రతి ఒక్కరూ మనకు ఆ స్వామి ప్రసాదించినటువంటి మహామంత్రం ఒక అణుశక్తిగా మనం భావించి మనం ఏ విధంగా సద్బుద్ధితో ఉపయోగించుకోవాలి అనేటువంటి లక్ష్యం మనలో ఉన్నట్లయితే వాటి యొక్క ఫలితాలు మనము మన సంతతి కూడా అనుభవ రూపంలో గ్రహించి ఆనందించి తరించేటువంటి అవకాశం ఉంది. మన దుర్బుద్ధితో దుర్వినియోగపరుచుకున్నట్లయితే అది వరుస వినాశానికి దారి తీస్తుంది. బాగా మనకు కలిగేటువంటి విషయం మన యొక్క అనుభవంలో మనం చేసినటువంటి తప్పు మన సంతతి కూడా ఆ యొక్క వినాశానికి కారణం కాబడేటువంటి అవకాశం ఉంది. మరి ఆ విధంగా అణుబాంబు మరి పడినటువంటి ఆ జపాన్లో ఇప్పటికీ కూడా ఆ అణుబాంబు యొక్క ప్రభావం ఎంతో కొద్దిపాటి ఉండి అది ఇన్ని సంవత్సరాలైనా కూడా అక్కడ ఏదో విధమైనటువంటి అనారోగ్యాలు ఏర్పడుతూనే ఉన్నాయి. ఆ విధంగా మనం అణుశక్తితో సమంగా ఉన్నటువంటి విషయంగా ఈ మహామంత్రం యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని స్వామి యొక్క లక్ష్యంలో ఉండి స్వామి ప్రసాదించినటువంటి తాత్విక జ్ఞానాన్ని అనుసరించి మనలో ఉండేటువంటి ఈ జడత్వాన్ని తొలగించుకొని ఈశ్వర సన్నిపడినటువంటి శక్తిని మనలో ఉండేటువంటి జీవాత్మ పొంది గ్రహింప చేసుకోవడం చేత ముక్తి అనేటువంటి ధామానికి చేరుతాం. అది శాశ్వతము, దానికి మరణం లేదు. ఏదైతే ఏ జన్మైతే ముక్తిని పొందకుండా దేహాన్ని ఆకాల్పాంతం వరకు దేహాన్ని ధరించకుండా అది ఈ యొక్క సృష్టిలో ఈ పంచభూతాల్లో మిగతావై ప్రయాణం చేస్తుందో అది మరణము అని చెప్పబడుతుంది. అంతేకాక మనం విశ్వవిజ్ఞానం నుంచి ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యుడిగా సాధకుడిగా మనం ముక్తిధామాన్ని చేరుకునే చేత మరణం అనేటువంటి స్వరూపం ఈ యొక్క పీఠంలో లేదు. ముక్తి ఈ జన్మ 84 లక్షల జీవరాశులను ప్రారంభించి మానవ జన్మగా వచ్చి అది ముక్తిధామాన్ని చేరుకోవడం చేత ఇక ఈ జన్మ యొక్క స్వరూపం పూర్తి కాబడింది. ఏదైతే ఈ జన్మ ముక్తిని పొందకుండా జడ స్వరూపమైనటువంటి భావాలతో జడజన్మలకు పోతుందో అది మళ్ళీ అనేక రూపాలుగా అనేక జన్మలు ఎత్తి చివరికి మళ్ళీ మానవ జన్మ వచ్చేంత వరకు ఆ మరణం యొక్క చక్రాలు తిరుగుతూ ఆయా రూపాల్లో ఆయా దేహాల్లో తిరుగుతూ చివరికి మళ్ళీ మానవ జన్మ వచ్చి అది మళ్ళీ ముక్తిని జ్ఞాన రూపంలో ముక్తిని పొంది తరింప చేసుకునేటువంటి స్థితి వస్తేనే కానీ ఆ యొక్క జన్మకు ముక్తి మరణం అనేటువంటిది ఆపదింపబడదు. అంచేత ఆ ముక్తి పొందినటువంటి జన్మ ఏదైతే ఉందో అది శాశ్వతము, ముక్తిని పొందనటువంటి జన్మ ఏదైతే ఉందో అది మరణం యొక్క పరిణామ రూపం దాల్చి మళ్ళీ మానవ రూపంగా వచ్చి జన్మలెత్తి ముక్తిని పొంది ధరించవలసి ఉంది. అటువంటి ఉత్కృష్టమైనటువంటి యోగికమైనటువంటి తత్వము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ యొక్క తత్వం ఇది అనుభవ రూపంలో గ్రహించి ధరించవలసిందిగా మనవి. స్వామి యొక్క మహోపన్యాసం అందరూ కూడా విన్నారు. మరి మహామంత్రం ఎంత ఉత్కృష్టమైనటువంటి శక్తిని మనకి ప్రసాదిస్తుంది సక్రమంగా ఉపయోగించినట్లయితే, అదేవిధంగా దాన్ని మన స్వార్థానికి వినియోగించుకున్నట్లయితే ఏ విధంగా మనం పరీక్షలకు గురి కాపాడుతాం అనేటువంటి స్వామి తెలియచేశారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ముక్తిని పొందడానికి మన జన్మ సార్థక్యం చేసుకోవడానికి మాత్రమే ఆ మహామంత్రాన్ని వినియోగించాలి, కానీ ఇతర ఆ యొక్క మహామంత్రాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రహించవలసిందిగా మనవి. మనం స్వామి చెప్తుండేవారు మోద్దీన్ బాషా గారు, ఇంజినే పెట్టే ఆ ఇంజిన్ అనుసరించి మన వెనకాల ప్రయాణం చేయాలి, కానీ మనమే ఇంజిన్గా మనం మారిపోకూడదు. అందుచేత మహామంత్రం అనేది సద్గురువే ఉపదేశించాలి, ఆయన ద్వారానే మనకి ముక్తి రావాలి, కానీ మనం సొంతంగా ఏదో గురువు వెళ్ళిపోవాలనేటువంటి దురాశకు మాత్రం వెళ్ళకూడదు. ఆ విధంగా వెళ్తే ఏ విధంగా పరిణామం ఉంటుందనేది స్వామి చెప్పారు. కాబట్టి అటువంటి ప్రయోగాలకి ఎవరు గురు కావద్దని చెప్పి మనవి. తర్వాత ఈ మహామంత్రాన్ని స్వామి మనకు ఈ నెల 22వ తేదీన గురు పౌర్ణమి మహాపుణ్యకాలంలో నూతనాశ్రమంలో స్వామి ఉపదేశిస్తారు. ఆ సభకి ఉదయం 9 గంటలకు రమ్మని చెప్పండి. మహామంత్రం పొందాలనుకున్నటువంటి వారు, జన్మ ధన్యం చేసుకోవాలనుకున్నటువంటి వారిను
కూడా తీసుకురావాల్సిందిగా మనవి. తర్వాత ఈ యొక్క మహామంత్రంతో పాటు మనకి జ్ఞానామృతం అనేటువంటిది అత్యంత ప్రధానమని చెప్తున్నారు స్వామి. ఆ జ్ఞానామృతాన్ని మనకి స్వామి యొక్క గ్రంథాలతో పాటు తత్వజ్ఞానం అనేటువంటి మహోన్నతమైన ఆధ్యాత్మిక జ్ఞాన మాసపత్రికని కూడా స్వామి మనకి అందజేస్తున్నారు. అది మనకి 15 సంవత్సరాలు అయినట్లయితే లైఫ్ మెంబర్ అని చెప్పి మనం పెట్టుకున్నాం. ఆ 15 సంవత్సరాలు తత్వజ్ఞానం మాసపత్రికని పొందినటువంటి వారు 15 సంవత్సరాలు పూర్తయిపోయినటువంటి వారు చాలామంది ఉన్నారు. ఇటు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఇంకా ఇతర జిల్లాల్లో కూడా ఉన్నారు. దీనికి సంబంధించి 15 సంవత్సరాలు పూర్తి అయిపోయింది కాబట్టి ఇక మనం మాసపత్రికని పొందవలసిన అవసరం లేదు, మనకు డాక్టరేట్ పట్ట వచ్చిందని అనుకోకండి. ఈ మాసపత్రికని తుది శ్వాస విడిచేంత వరకు కూడా పొందాలి. అది విషయం ప్రతి ఒక్కరు కూడా గ్రహించండి. రోజు మనం భోజనం ఏ విధంగా చేస్తున్నామో, గాలి ఏ విధంగా పీల్చుకుంటున్నామో, జ్ఞానాన్ని కూడా ఆ విధంగా పొందాలి. కాబట్టి ఆ జ్ఞానాన్ని పొందే మహత్తరమైన సాధనం తత్వజ్ఞానం మాసపత్రిక. ఆ మాసపత్రికని తుది శ్వాస విరిచేంత వరకు కూడా పొందాలి. కాబట్టి మన కార్యకర్తలకి మొన్న ఆధ్యాత్మిక కమిటీ సమావేశం ఎవరెవరైతే వచ్చారో వారికి ఇచ్చి పంపించామండి. ఆ గ్రామాల్లో మీరు దయచేసి వారిని చెప్పిన విధంగా తిరిగి మరలా మనం ఆ లైఫ్ మెంబర్గా చేరిపోయినట్లయితే మరొక 15 సంవత్సరాలు మనం చూసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆ విధంగా మన ఆసుపత్రికిని పొంది ప్రతి ఒక్కరు కూడా జన్మని ధన్యం చేసుకోవాల్సిందిగా మా యొక్క మనవి. తర్వాత ఈ రోజున కొన్ని గ్రామాలు ఇంకా మా దగ్గర మా ఆసుపత్రికి సంబంధించినటువంటి లిస్టులు ఉన్నాయండి. చేబ్రోలు ఎవరన్నా వచ్చారమ్మా? చేబ్రోలు ఈయన రాలేదండి. చేబ్రోలు మా ఆసుపత్రికి రామచంద్రరావు అమ్మా, మీరు ఈ మా మాస్టర్ దగ్గర ఉంటాయి పేపర్లు ఇవి. ఆయన చేబ్రోలు మీరు తీసుకుని మాస్టర్కి ఇవ్వండి. ఇస్తే మాస్టర్ నేను చదివిన పేర్లన్నీ హారత అయిపోయిన తర్వాత వారికి అందజేయండి. ఈ మాస్టర్ ఇక్కడ నుంచుంటారండి. హారత అయిపోయిన తర్వాత స్వామికి నమస్కారం పెట్టుకున్న తర్వాత 5 నుంచి చేబ్రోలకు సంబంధించి తీసుకోండి. తర్వాత లచ్చిపాలెం, యానం, పల్లిపాలెం, జయబాబు ఆ ఏరియా నుంచి ఎవరిని వచ్చారండి? లచ్చిపాలెం, పల్లిపాలెం, యానం ఎవరిని వచ్చారా బాబు? ఎవరు రాలేదు. తర్వాత జగన్నాథగిరి, కాజులూరు మండలం జగన్నాథగిరి. తర్వాత కోలంక, దొంతమూరు. అమ్మా కోలంక ఆవిడ పేరేంటండి? మరే మీరు అయిపోయిన తర్వాత ఈయన కలుసుకుని అది మళ్ళా మనకి తత్వజ్ఞానం ఆసుపత్రిలో రెక్క అప్పలరాజు గారికే అప్పగించాలి ఇవన్నీ కూడా. తర్వాత శరభవరం, గజనపూడి, తర్వత్రాయవరం, ప్రతిపాడు మండలం, లంపకలా సత్యనారాయణ గారు వచ్చారండి. లంపకలా సత్యనారాయణ గారు ఆ లంపకలా సత్యనారాయణ గారి తాలూకు ఆ గ్రామాల్లో కార్యకర్తలు మీరు తీసుకుని మన సత్యనారాయణ మాస్టర్ దగ్గర తీసుకుని లంపకలా సత్యనారాయణ గారికి అందజేయండి. తర్వాత బొమ్మంగి కూడా అందులోకి వస్తున్నారు. లంపకలా సత్యనారాయణ, సిరిపురం కూడా అక్కడికి వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి. సిరిపురం అంటే వమ్మంగి, శరభవరం, గర్జనపూడి, తర్వత్రాయవరం, పత్తిపాడు. తర్వాత పెద్దనాపల్లి కూడా అందులోకి వస్తుంది. తర్వాత మల్లం శేషవరలక్ష్మి గారు వచ్చారమ్మా. మల్లం మీరు తీసుకుని అమ్మాయికి అప్పచెప్పేయండి. తర్వాత పిఠాపురం మన రాజరాజేశ్వరి హోటల్ వచ్చారండి. మీరు తీసుకోండి సార్. పిఠాపురం ఆరాధనలో మీరు వచ్చాం. తర్వాత కాకినాడ తిమ్మాపురం, ఆనందరామరావు, నేమం కానీ కాకినాడ తిమ్మాపురం కానీ బాబు కాకినాడ సభ్యులు ఎవరో ఒకరు తీసుకుని కాకినాడ తిమ్మాపురం ఆనందరామరావుకి అప్పచెప్పండి. నేమం తిని అదిని మాస్టర్ కాకినాడ సభ్యులు ఎవరో పురమించండి. తర్వాత యూ కొత్తపల్లి మీరు తీసుకోండి మాస్టర్. యూ కొత్తపల్లి. తర్వాత నాగులాపులప్పరగూడెం బాబు. నాగులాపులప్పరగూడెం ఎవరు వచ్చారండి? నాగులాపులప్పరగూడెం బాబు మీరు తీసుకో మాస్టర్ దగ్గర నుంచి తీసుకుని కుర్రాళ్ళు తయారవ్వాలి అబ్బాయి మీరు, మంచి వాలంటీర్స్. తర్వాత విరవాడ సావిత్రి గారు మీరు తీసుకోండి మాస్టర్ దగ్గర. హారత అయిపోయాయి అండి. ఇవి తీసుకున్న వారు అందరూ కూడా వాళ్ళకి అప్పచెప్పిస్తున్న తర్వాత ఇంకా మా బాధ్యత అయిపోయిందని చేతులు దులుపుకోవడం కాదు. ఇవి మరలా వాళ్ళందరూ కూడా తిరిగి మరలా లైఫ్ మెంబర్గా చేరి మా పత్రిక మళ్ళా పునరుద్ధరింపబడాలి. ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఆ 5,000 దాటలేదండి మనకి. ఆ 5,000 మాసపత్రికలే రన్ అవునాయి. మరి పీఠంలో 9 లక్షల మంది శిష్యులు అంటున్నాం మనం. మరి ఎక్కడ ఉంటున్నారో మరి అర్థం కావట్లేదు. కాబట్టి దయచేసి అందరూ కూడా తుది శ్వాస విడిచేంత వరకు కూడా ఈ ఆసుపత్రిని పొందవలసిందిగా మనవి. తర్వాత ఈ యొక్క ఆధ్యాత్మిక కమిటీ అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇప్పటి వరకు 4 సమావేశాలు జరిగాయి. ఈ ఆధ్యాత్మిక కమిటీ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటంటే జ్ఞానాన్ని
మనం నేర్చుకుని మరొక 10 మందికి మనం జ్ఞానం నేర్పడం అనేటువంటిది దాని యొక్క ప్రధాన లక్షణం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆత్మజ్ఞాన స్వరూపిగా పరిణామం చెందాలి. తిరిగి మరలా మనకు వచ్చిన జ్ఞానాన్ని త్యాగ రూపంలో మరొక 10 మందికి చెప్పాలని చెప్తున్నారు స్వామి. దానికి చాలామంది బలవంతంగా వస్తున్నారు. బలవంతంగా రావడం కాదు, మీ వ్యక్తిగతంగా మీ అంతటి మీరు జ్ఞానం నేర్చుకోవడానికి ఆసక్తిని కల్పించుకోవాలి. ప్రతి ఆశ్రమం నుంచి కనీసం 2 ఉండాలంటున్నారు స్వామి. కానీ కొన్ని ఆశ్రమాల నుంచి వచ్చిన వారే మరలా వస్తున్నారు, కానీ కొత్త ఆశ్రమాల నుంచి రావడం లేదు. కాబట్టి దయచేసి ప్రతి ఆశ్రమంలోనూ కూడా మరల మనకి నెక్స్ట్ సదస్సు డిసెంబర్ 14-15 అండి, 5వ ఆధ్యాత్మిక సదస్సు. డిసెంబర్ 14-15 అంటే ఇంచుమించుగా 5 నెలలు ఉందండి. 5 నెలలు అంటే కనీసం నెలకు ఒక 10 లైన్లు నేర్చుకున్నప్పటికీ కూడా చక్కగా మనం బ్రహ్మాండమైన ఉపన్యాసం ఇవ్వగలిగినటువంటి స్థితికి రాగలుగుతాం. కాబట్టి ఇంకా ఏ గ్రామాల నుంచి ఈ యొక్క ఆధ్యాత్మిక సదస్సులో లేరో వారు మిగిలినటువంటి గ్రామాల వారు దయచేసి ఆ గ్రామాలకు వెళ్ళి వాళ్ళని ప్రోత్సహించి, మన ఉపన్యాసం చెప్పేస్తే వెంటనే మనకి బాధ్యత అయిపోయిందని అనుకోకండి. మరలా మనకు దగ్గరగా ఉన్నటువంటి 2-3 గ్రామాలు తిరిగి ఆ గ్రామాల్లో మీరు నేర్చుకున్నటువంటి ఉపన్యాసం చెప్పి వారిని కూడా ఆ విధంగా ఉపన్యాసం చెప్పగలిగినటువంటి స్థాయికి తీసుకురావాలి. ఆ విధంగా ఈ ఆధ్యాత్మిక కమిటీ 4 కమిటీల్లో ఉన్నటువంటి వారు కూడా దయచేసి మన పరిసర గ్రామాల్లో ఉన్నటువంటి ఆరాధన కార్యక్రమాలకు హాజరై వారిని చైతన్యవంతులు చేయవలసిందిగా మనవి. తర్వాత స్వామి యొక్క పర్యటన 29వ తేదీన, ఈ నెల 29వ తేదీ సోమవారం నాడు పశ్చిమ గోదావరి జిల్లాలో కే సావరం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు, దర్శవర్ ఉదయం 11 గంటల నుంచి 12:30 గంటల వరకు, పెనుగొండ మధ్యాహ్నం 3:30 నుంచి 5 గంటల వరకు. కాబట్టి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఈ 3 గ్రామాలకి పరిసర గ్రామాల సభ్యులందరూ కూడా ఆ గ్రామాలకు వచ్చి స్వామి దర్శనం చేసుకుని ఆశీస్సు పొందవలసింది. మనం కే సావరం ఉదయం 9 to 10:30, దర్శవర్ ఉదయం 11 to 12:30, పెనుగొండ మధ్యాహ్నం 3:30 to 5. ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో 29వ తేదీ సోమవారం నాడు స్వామి యొక్క పర్యటన. మనం స్వామి సభ 22 అంటే ఒక రోజు ముందుగానే మనకి సెక్యూరిటీ వాలంటీర్స్ అంతా కూడా ఉదయం 9 గంటలకి ఒక ఆశ్రమం వచ్చినట్లయితే మన రాజపూడి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో అక్కడ మనకి జరగాల్సినటువంటి పనులన్నీ కూడా మనమే చేసుకోవాలి. అసలు మీ అందరికీ కూడా అంచేత ఎవరు కూడా అసలు చేయదు. సెక్యూరిటీ వాలంటీర్స్ అంతా కూడా ముందు రోజున వచ్చి ఆ రాజపూడి సత్యనారాయణ గారికి రిపోర్ట్ చేసి మీ యొక్క విధులు నిర్వర్తించవలసింది మనకి. అదేవిధంగా 27/2000 శనివారం ఉదయం 9 గంటలకి నూతన ఆశ్రమం ప్రాంగణంలో పరిసర కార్యక్రమం నిర్వహించబడుతుంది. కాబట్టి పిఠాపురం, నిర్వాడ, కోలంక, కందరాడ, మల్లం, కాకినాడ, అచ్చింపేట, గొల్లపల్లి, రాపత్రి ఇంకా పరిసర వాటితో కూడిన ప్రాణాయామ సాధనలన్నీ నీ అనుగ్రహం ఉంటేనే చేయగలం. నిన్నే నమ్ముకున్న దీనులను ఈడ ఈ గ్రామాల్లో 20వ తేదీ శనివారం ఉదయం 9 గంటలకి సావిత్రి గారికి రిపోర్ట్ చేయండి. వెంకట నరసయ్య గారు
हारती जय जय हारती श्री गुरुदेव हारती जय जय हारती जय गुरु स्वामी हारती जय जय हारती ले राजा नमोनी आराध
గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరమ భక్తుల జ్ఞాన పరిదాసీ మణులు పరమ భక్తుల జ్ఞాన పరిదాసీ మణులు పరములు మోర్చి వేరే పల్లె రమున నిచ్చు హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవ హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరతత్వ తేజమున పరములు మాకిచ్చి పరతత్వ తేజమున పరములు మాకిచ్చి పరయో హరీశ సద్గురు నరసి నటులనిదిగో అరయో శేష సద్గురు నరసి నటులనిదిగో అరయు మొయ్యని భాష సద్గురు నరసి నటులనిదిగో హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవ హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి ఓం శ్రీ సద్గురుభ్యో నమః. అమ్మా మేము మీ స్థానాలకు వెళ్ళి కూర్చోండి అందరూ కూడా. హారతి స్వీకరించిన అనంతరం మరలా మేము మీ స్థానాలకు వెళ్ళి కూర్చోవలసింది విజ్ఞప్తి.